Good morning AP, good morning India, good morning Mall Nivasis. Center reimbursed 11,000 కోట్ల పోలవరం బిల్లులు. యూనియన్ మినిస్టరు జలశక్తి యూనియన్ మినిస్టరు లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ 19 కోట్ల ల్యాండ్ అక్విజిషన్కి 236 కోట్లు రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి మరి బిల్స్ వెరిఫై చేసిన పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఈ రీయింబర్స్ బిల్స్ క్లియర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్స్ సమయానికి తగినట్లు పంపించి ఈ రీయింబర్స్మెంట్ని త్వరగా తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కాబట్టి రీయింబర్స్మెంట్ లాగా కాకుండా ప్రాజెక్టుకి షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ని రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి 1,00,000 ఫ్యామిలీస్ మరి పునరావాసం చేయాల్సి ఉంటే 4,000 ఫ్యామిలీలకే ఇప్పటివరకు ఫండ్ని రిలీజ్ చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థతని, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమని, పోలవరానికి ఇప్పటికీ 4%, 96% ఇంకా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తూ 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 96% పునరావాసానికి కావాల్సిన బిల్లులన్నిటినీ త్వరగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేబినెట్ కూడా పునరావాసాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, ఎన్జిటి, ఆర్ఎల్ఐఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వము దాటవేస ధోరణి, దొంగ దాక్కున్నట్లు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలి అని తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం జగను బుద్ధుడులాగా సీఎం పోస్టును కూడా వదిలి ప్రజల మధ్య ప్రేమను, ప్రజల మధ్య స్నేహాన్ని, ప్రజల మధ్య నీతిని, మరి ఈ సమస్యను కూడా నీతిగా, న్యాయంగా, జ్ఞానంతో పరిష్కరించుకోవటానికి, నీటిని ఇరు ప్రాంత ప్రజలకు చట్టబద్ధంగా వాడుకోవటానికి కృషి చేయాలని ఎన్జిటి, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యూరోషియన్స్ కోతి పంచినట్లు 2 రాష్ట్రాల మధ్య, ఈ మూల నివాసి ముఖ్యమంత్రుల మధ్య, మూల నివాసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య గొడవ పెట్టి యూరోషియన్ పెత్తనాన్ని, యూరోషియన్ యొక్క రాజకీయ లబ్ధిని కోరుకోకుండా బుద్ధుని ప్రేమతో, ప్రేమని ఇరు రాష్ట్రాల మధ్య పెరిగే విధంగా నీతిగా, న్యాయంగా, జ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులకు, కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఆర్బీఐ హోల్డ్స్ కీ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. ఈ మానిటరీ పాలసీ ప్యానల్ మీటింగ్లో వడ్డీ రేట్లను మార్చకుండా అదేవిధంగా ఉంచి రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం, మరి ఈ కోవిడ్ వల్ల ఎకానమీ రివైవ్ అవ్వాలని చెప్తున్నది సరికాదు. చిన్న పొదుపుదారుల యొక్క వడ్డీ రేటును పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం, సూచిస్తున్నాం. జడ్జెస్ అండర్ థ్రెట్, సిబిఐ అండ్ ఐబీ డూయింగ్ నథింగ్, పోలీస్ డూయింగ్ నథింగ్. సుప్రీంకోర్టు చెప్తున్న కామెంట్ ఏంటంటే, మరి ఈ జడ్జిల మీద వాళ్ళ ప్రాణానికి హాని కలిగే విధమైన వాతావరణం వచ్చింది. సిబిఐ కానీ, ఐబీ కానీ, మరి పోలీసులు కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదు, ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు, వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించట్లేదు అని చెబుతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని, పార్లమెంటుకు కూడా ఇది సిగ్గుచేటని, పార్లమెంటు ఐబీకి, సిబిఐకి, మరి పోలీసులకి వాళ్ళ కర్తవ్యాన్ని చేయడానికి కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్సీ ఇవ్వాలనేసి, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ చేయడానికి కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బొగ్గన కానీ, మరి నిర్మలా సీతారామన్ కానీ బడ్జెట్ను కూడా తగిన విధంగా పరిపూర్ణంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఇదొక రోగం అయితే జ్యుడిషియరీలో ఈ యూరేషియన్స్ భారతదేశం కాని వాళ్ళు, బ్రిటిషర్స్ లాంటి భారతీయులు
ఈ జ్యుడిషియరీలో చేరి న్యాయ వ్యవస్థను అవినీతిమయం చేశారు. న్యాయ వ్యవస్థ న్యాయం జరగకుండా అన్యాయం జరిగే ఒక స్థలంగా మార్చారు. ఈ యురేషియన్స్కి జ్యుడిషియల్ మైండ్ లేదు, న్యాయం తీర్చే గుణం కానీ బుద్ధి కానీ వీళ్ళకి లేదు. ఇలాంటి వాళ్ళని తప్పించి భారతీయులను డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్తో అన్ని రాష్ట్రాలకి న్యాయమైన వాటా వచ్చే విధంగా సుప్రీంకోర్టు జడ్జెస్ని, మరి హైకోర్టులో అన్ని జిల్లాలకి అన్ని కులాలకి న్యాయమైన వాటా వచ్చే విధంగా జడ్జెస్ నియామకం యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్లు నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొలీజియంను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమెజాన్ విన్స్ సుప్రీంకోర్టు స్టాల్స్ 25,000 రిలయన్స్ ఫ్యూచర్ డీల్ని. ఈ ఫ్యూచర్ వాళ్ళు అమెజాన్కి అమ్ముతారు, రిలయన్స్కి అమ్మి ఈ క్రోనీ కార్పొరేట్స్ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నట్లు నా పరిపాలకులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లని మోసం చేసి ఆఫీసర్స్ లోబర్చుకొని అమెజాన్ను కూడా మోసం చేయాలని ప్రయత్నించడం ఇది ఈ వ్యాపార నీతికి నియమానికి విరుద్ధమని ఈ క్రోనీ కార్పొరేట్స్ దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్రాల వనరులను దోచుకోవడం ఆపాలనేసి దేశ నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుభాగస్తులు కావాలని డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పిఎస్యులను, గవర్నమెంట్ సెక్టార్ని అభివృద్ధిపరచాలని, దిగుమతులను తగ్గించాలని, ప్రైవేటైజేషన్ తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రైన్ డెత్స్, ఎండ్లెస్ వెయిట్ ఫర్ కిన్ హ్యాస్ గౌట్ సిట్స్ ఆన్ రిలీఫ్ క్యాష్. సఫాయి కర్మచారీలు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ చట్టం 2013 ప్రకారం దాని చట్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, మున్సిపాలిటీస్ అన్నీ పారిశుద్ధ్య కార్మికులు చనిపోవటానికి దోహదపడుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి NCSK 900 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారని చెబుతున్నది. ఈ చట్టం వచ్చినా కూడా చనిపోయారంటే ఈ మున్సిపల్ కమిషనర్స్ కానీ, మరి ఈ మున్సిపల్ మంత్రులను కానీ, సెక్రటరీని కానీ డిస్మిస్ చేయాలని అసలు సీఎం జగన్ కనుక చంద్రబాబు నాయుడు 4 రోడ్ల కూడల్లో పెట్టి కాల్చివేయాలన్నట్లు కూడా వీళ్ళని చేయాల్సిన సందర్భం కాదా అని మేము ప్రశ్నిస్తూ, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారు చొరవ తీసుకొని కుటుంబాలకు రావాల్సిన కంపెన్సేషన్ని తిరిగి వెంటనే ఇప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క పైసా 16 రోజులు, ఈ రోజు నుంచి 16 రోజులకు మించి ఒక్క పైసా కూడా పెండింగ్ ఉండకుండా చనిపోయిన కుటుంబాలకు వెంటనే రిహాబిలిటేషను, మరి కంపెన్సేషన్ అందించాలని మేము డిమాండ్ చేస్తూ, దీనికి కారకులైన అధికారులను, మంత్రులను తొలగించి సమర్థులను, చట్టాన్ని అమలు చేయగల వారిని రీప్లేస్ చేయమని, అపాయింట్ చేయమని మేము కోరుకుంటున్నాం. All institutes will be physically inspected this year, JNTU, and they have to apply for renewal of affiliation అని చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మాఫియాని అంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, దేశంలో కూడా మరి చదువుల మాఫియాని, క్రోనీ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న దోపిడీని, అవినీతిని ఆపాలి అని, సమాన మేలిమి విద్య వచ్చే విధంగా చేయాలి అనేసి ఈ రెగ్యులేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అఫిలియేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తగినట్లు మరి చిత్తశుద్ధితో, నీతిగా, మరి సమర్థంగా పనిచేయాలని మేము రెగ్యులేషన్స్ అన్నిటినీ పాటింపచేసే విధంగా కాలేజీల మీద మీరు చర్యలు తీసుకోవాలనేసి, మరి చట్టాల ప్రకారం కాలేజెస్ మరి చదువులు అందించే విధంగా కృషి చేయాలనేసి, ఈ క్రోనీ కార్పొరేట్స్ ఏవైతే మరి చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయో వాటిని జాతీయం చేసి సమాన మేలిమి విద్య అందించడానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చెవులు హెడ్ఫోన్స్ వాడటం వలన, ఈ వర్షాకాలాల వల్ల ఇన్ఫెక్షన్కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షను దరిచేరకుండా ఉండటానికి స్నానం చేసేటప్పుడు ఈ దూదిని చెవుల్లో పెట్టుకోవద్దు, అది ఇన్ఫెక్షన్ కారణమవుతుంది అనేది ఒకటి ప్రజలకు సూచిస్తున్నాము. రెండవది, దీన్ని బడ్స్ పెట్టి కాకుండా మెత్తటి గుడ్డ పెట్టి తుడుచుకోండి స్నానం చేసినాక చెవుల్ని అనేసి ఇంకొక సూచన చేస్తున్నాము. ఇయర్ ఫోన్స్ కానీ, మరి బ్లూటూత్ కానీ మరి డిజిన్ఫెక్ట్ చేసుకోండి అని, రెగ్యులర్గా దీన్ని డిజిన్ఫెక్ట్ చేసుకోండి అని సూచిస్తున్నాము. ఎక్కువ మరి నీళ్లు తాగండి, వేడి నీళ్ళని తాగండి, మరి గాగుల్ చేయండి, వేడి నీళ్ళని కొంచెం ఉప్పు వేసుకొని గాగుల్ చేయండి, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా కాపాడుకోమని సూచిస్తాం. మార్చింగ్ ఆన్ టు సర్వ్ అండ్ ప్రొటెక్ట్ 72వ IPS ప్రొబేషన్స్
ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 144 మంది మరి ఐపీఎస్ ఆఫీసర్స్ డ్యూటీలోకి సిద్ధపడారు. వాళ్ళ ట్రైనింగ్ను ముగించుకొని మరి కేంద్ర మంత్రి చెప్పినట్లు ప్రొటెక్షన్ మహిళలను, పిల్లలను మరి మూల నివాసీలకు ప్రొటెక్ట్ చేయటానికి, రాజ్యాంగాన్ని అమలు చేయటానికి, రాజ్యాంగానికి లోబడటానికి, అధికారులకి పాలకులకు లోబడటం, పాలకులకు చెప్పుల్లాగా బానిసల్లాగా జీవించడం కాదు ఐపీఎస్ ఆఫీసర్సు. రాజ్యాంగపు హక్కులని, సమానత్వాన్ని, న్యాయమైన వాటాన్ని కోరుతున్న వాళ్ళ మీద అసాంఘికంగా మరి రాజ్యాంగ విరుద్ధంగా చర్యలు కూడా తీసుకోవటం మానుకోవాలనేసి, మరి రాజ్యాంగ హక్కులు మీరు కాపాడాలని, ప్రజలకు సేవకులుగా, ప్రజల యొక్క రక్తము చెమటతో ఉద్యోగాలు మీరు పొందబోతున్నారు కాబట్టి, జీతాలు తీసుకోబోతున్నారు కాబట్టి ప్రజలకు సేవకులుగా నమ్మకంగా పనిచేయమని పిలుపునిస్తాం. రిజిస్టర్ ఫ్లాట్స్ ఇన్ హిందూ అరణ్య 2 వారాల్లో డబ్బులు కట్టిన వాళ్ళు హౌసింగ్ బోర్డు చేస్తున్న నిర్లక్ష్యానికి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, హౌసింగ్ బోర్డు కానీ మరి ఫ్లాట్స్కి డబ్బులు కట్టిన వాళ్ళకి ఫ్లాట్స్ అలాట్ చేయాలని ఇచ్చిన కోర్టును మేము స్వాగతిస్తున్నాము. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అభిషేక్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ వాళ్ళకు కృతజ్ఞతలు చెబుతున్నాము. మీరు యూరోషియన్ జడ్జెస్ లాగా కాకుండా మంచి తీర్పునిచ్చినందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. జ్యుడిషియల్ సిస్టమ్ అంతటిలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా మూల నివాసులకు న్యాయమైన వాటా వస్తే మరి భారతీయులకు ఈ విధమైన న్యాయం జరుగుతుంది, వేగవంతమైన న్యాయం కూడా జరుగుతుందని మేము, సమాన మేలిమి న్యాయము జరుగుతుందనేసి, నీతివంతమైన న్యాయము కోర్టులో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బూస్ట్ ఎక్స్పోర్ట్స్ టు 400 మిలియన్లు ప్రధాని వ్యాపారవేత్తలకి కాలు ఇవ్వటం ఏంటి? ఇది సిగ్గుచేటు కాదా? ఇది మీ అసమర్థతను తెలియపరచట్లేదా? పబ్లిక్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్ని ద్వారా మీరు ఎగుమతులను పెంచండి, దిగుమతులను ఆపండి. డిఫెన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ కావాల్సిన సమస్తము ఇండిజినస్గా మన దేశంలో ఉత్పత్తి చేసే విధంగా చేయండి. భారతదేశము బీజేపీ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు అబద్ధాలతో మరి జాతీయవాదులము, మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము అని చెబుతుంటే ప్రజలు నమ్మారు, మోసపోయారు. కానీ మీరే పబ్లిక్ సెక్టర్ కంపెనీని నమ్ముతున్నారు. ఇది జాతీయతనా, ఇది దేశభక్త అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు దేశభక్తి లేని వాళ్ళు, మీరు యురేషియన్స్ చేతిలో బానిసలుగా ఉన్నారు. బ్రిటిషర్స్ 1947లో భారతదేశాన్ని వదిలిపోయినప్పుడు పరిపాలన బదలాయింపు జరిగింది. కానీ అంటే బ్రిటిషర్స్ అనే ఒక విదేశీయుల చేతిలో నుంచి ఇంకో విదేశీయులైన యురేషియన్ చేతిలోనికి మరి పార్లమెంటు వెళ్ళింది, భారత పరిపాలన వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. మరి జ్యుడిషియరీ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఆల్ ఇండియా సర్వీసెస్, మరి సిఎంఓలో రాష్ట్ర సర్వీసులు కూడా ఈ యురేషియన్ చేతిలోకి వెళ్ళినాయి. మీడియా కూడా యురేషియన్ చేతిలోకి వెళ్ళినాయి. వ్యాపార సంస్థలు కూడా, మరి ఇండస్ట్రీస్ కూడా ఈ యురేషియన్ చేతిలోకి వెళ్ళి భారతీయులకి 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతున్నది. సమాజంలో న్యాయమైన వాటా, సమానత్వం రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా రాకుండా, అన్ని రాష్ట్రాలకు న్యాయమైన వాటా రాకుండా, అన్ని జిల్లాలకు న్యాయమైన వాటా రాకుండా, అన్ని మండలాలకు న్యాయమైన వాటా రాకుండా, అన్ని పంచాయతీలకు న్యాయమైన వాటా రాకుండా అడ్డుకుంటున్నారు. రైతులకు న్యాయమైన లాభదాయకమైన ధర రాకుండా అడ్డుకుంటున్నారు. మరి మహిళలకు న్యాయమైన వాటా రాకుండా, హిందూ కోడ్ బిల్లు, మహిళా బిల్లు రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. మహిళలకు సమానత్వం, న్యాయమైన వాటా రాకుండా అడ్డుకుంటున్నారు. మరి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించకుండా, మరి మన దేశీయులు, మన భారతీయులు, మరి ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు, మరి ఇండస్ట్రీస్ కల్పించి, ప్రభుత్వంలో పబ్లిక్ సెక్టర్స్లో ఉద్యోగాలు కల్పించకుండా వీళ్ళు విదేశాలకు పారిపోయే విధమైన ఒక సిస్టమ్ని వీళ్ళు యురేషియన్స్ తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ ఉద్యోగాలు కల్పించగలిగిన సత్తా, స్తోమత, అవసరము భారతదేశానికి, రాష్ట్రాలకు ఉన్నాయి. కానీ ఈ యురేషియన్స్ భారతీయులను హింసిస్తున్నారు. ఇంకా మనం ఆగొద్దు, ఇది ఆపుదాం, మన స్వపరిపాలన మనం తెచ్చుకుందాము. ఈ చదువులేని మోడీ, మన భారత ప్రధాని మోడీ కూడా వ్యాపారవేత్తలను అడగటం ఎందుకు? పబ్లిక్ సెక్టార్ని అభివృద్ధి చేయమని, ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయమని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎమిడ్ లోక్సభ ఓకేస్ బిల్స్ టు స్క్రాప్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్. ఈ క్రోనీ కార్పొరేట్స్కి ట్యాక్సుల్ని తగ్గించటం, వాళ్ళు కట్టాల్సిన పన్నుల్ని
ఎగ్గొట్టండి అని చట్టాన్ని సవరించడాన్ని, పన్నుల చట్టాన్ని సవరించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది యురేషియన్స్ భారతీయుల మీద చేస్తున్న అన్యాయము. ఇది క్రోనీ కార్పొరేట్స్కి విందు చేయటము. ఇది దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను దోచుకుంటున్న కంపెనీలకి విందు ఏర్పాటు చేయటము. భారతీయ ఓటర్ల మీద, మిమ్మల్ని ఎవరైతే ఎన్నుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఓటేసి గెలిపించుకున్నారో ఆ ప్రజల మీద అత్యాచారం చేయటం అనేసి ఇలాంటి పనులు మీరు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. 2 సఫ్రాన్ క్యాంప్ మెన్ ఇన్ ట్విట్టర్ ఫైట్ ఆన్ రిట్రో ట్యాక్స్. ఈ పన్నుల చట్టాన్ని సవరించి విదేశీ కంపెనీలకు, ఈ దేశీయ కంపెనీలకు పన్నులు ఎగ్గొడటానికి అవకాశం కల్పిస్తున్నందుకు, పన్నులు కట్టకపోయినా పర్వాలేదు అని మరి ఒక చట్టాన్ని, ఆ చట్ట సవరణ చేసినందుకు ఇందులో ఒక ఆయన రిలీఫ్ టు థీవ్స్, దొంగలకి, వేల కోట్ల లక్షల కోట్లు దోచుకుంటున్న దొంగలకి విందు చేస్తున్నారు, ఇది పబ్లిక్ సొమ్మును, గవర్నమెంట్ సొమ్మును నష్టపరుస్తున్నారు అని చెప్పాడు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఆపాలి అని మేము పిలుపునిస్తున్నాం. LS passes 2 bills by voice vote. లోక్సభ 2 బిల్స్ పాస్ చేయటమే తప్పైతే వాయిస్ ఓటుతో ఎందుకు పాస్ చేస్తారు? ఓం బిర్లా దీన్ని ఆపాలి అనేసి, మరి లోక్సభ సెక్రటరీస్ కూడా మరి ప్రజల దగ్గర ఏ విధంగా అయితే బ్యాలెట్తో ఓటింగ్ తీసుకుంటున్నారో ప్రతి బిల్లు మీదుగా ఓటింగ్ తీసుకోవాలని 793 ఎంపీలకు కూడా ఈ ప్రతి శాసనంలో, ప్రతి చట్టంలో భాగస్వాములు చేయాలని, ఖచ్చితంగా ఓటింగ్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ఈ విషయంలో పట్టుబట్టమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టాల హామీలను, ప్రత్యేక హోదా గురించి కూడా ఓటింగ్ జరపాలనేసి మరి 93, మరి 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా కేసీఆర్ లాగా గర్జించండి, కేసీఆర్ లాగా చర్చించండి, కేసీఆర్ లాగా మాట్లాడండి ధైర్యంగా. యురేషియన్స్కి మీరు భయపడొద్దు, RSSకి, బీజేపీకి, యురేషియన్స్కి మీరు భయపడొద్దు, ధైర్యంగా మీరు మాట్లాడండి. మీరు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తే మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము, ₹1 మీకు ఖర్చు కాకుండా. మీరు ధైర్యంగా పోరాడండి, మీ ప్రాణాలను కూడా మేము కాపాడుతాము. మీరు యురేషియన్స్కి భయపడొద్దు, మీరు మాట్లాడండి, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించండి. CPM ఎంపీ బినోయ్ విశ్వం చెప్పినట్టు మరి ప్రభుత్వం, RSS ప్రభుత్వం, యురేషియన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ బీజేపీ షాల ప్రభుత్వము మరి పెగాసస్ ఫోన్ స్నూపింగ్ ముద్దాయిగా, ఫోన్ స్నూపింగ్ దొంగలుగా పట్టుబడి మరి పార్లమెంట్లో, రాజ్యసభలో మాట్లాడటానికి, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి భయపడుతున్నది, దాక్కుంటున్నది. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, 293 మంది ఎంపీలు కూడా దేశ ప్రజల కొరకు రాజ్యాంగాన్ని బద్ధంగా చర్చలు జరపడానికి మీరు తెగించమని, మీరు ఈ పార్టీలకు, క్రోనీ కార్పొరేట్ పార్టీలకు మీరు భయపడొద్దనేసి మీ హక్కులను మీరు కాపాడుకోండి అని మేము పిలుపునిస్తున్నాము. ఇది సబ్జుడీస్ అని చెప్పి చర్చలు జరపకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దాక్కోవటాన్ని మేము ఖండిస్తున్నాము. జ్యుడిషియరీ కన్నా పార్లమెంటు సుప్రీము పార్లమెంటు సుప్రీము ఎంపీలు, మరి చట్టాలు చేయగలిగిన వాళ్ళు, మరి చర్చించడానికి హక్కు ఉన్న వాళ్ళు. మరి ఇది అసలు మీరు స్నూపింగు, మరి NSA కంపెనీ నుంచి ఈ PAQ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీరు MOU NSO కంపెనీ, ఇజ్రాయెల్ కంపెనీతో చేసుకున్నారా? మరి జడ్జెస్ మీద, నాయకుల మీద, ఆఫీసర్స్ మీద, ప్రజల మీద, యువకుల మీద, మరి రాజ్యాంగపు అమలును కోరుకుంటున్న నాయకుల మీద మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా అనే సమాధానాన్ని మీరు ప్రభుత్వం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ఇన్ ఒలింపిక్ స్టార్ వందనాస్ విలేజ్ ఎస్సీలు, STలు, BCలు, OC శూద్రులు, కాపురెడ్డి, కమ్మల్ లాంటి వాళ్ళు కూడా అంటరానితనానికి, గ్రేడెడ్ డీగ్రేడేషన్కి గురిగా పడుతున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సిగ్గు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది సిగ్గు కాదా? ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కదా, ఇవి ఆపరా? అంటరానితనం నేరమని, ప్రజలను సమానత్వం ఇవ్వాలి అని చట్టం, రాజ్యాంగం చెబుతుంటే దీనికి విరుద్ధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా? అంటరానితనాన్ని పాటిస్తున్న వాళ్ళ మీద, వరకట్నాన్ని తీసుకుంటున్న వాళ్ళ మీద, పన్నులు కట్టని వాళ్ళ మీద, రైతుల పంటలకు లాభదాయకం ధర రాకుండా అడ్డుకుంటున్న ఆఫీసర్సు, మరి మధ్యవర్తుల మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోరా అని మేము డిమాండ్ చేస్తూ
75 సంవత్సరాల నుంచి సమానత్వాన్ని తీసుకురాకపోవటం ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల యొక్క పాపం ఇది. ఇప్పటి వరకు పరిపాలించిన నాయకుల యొక్క పాపము, చేతగానితనము అని మాకు ఈ మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ప్రజలైతే అంటరానితనానికి గురవుతున్నారో, ఏ ప్రజలకైతే సమానత్వం లేదో, ఏ ప్రజలకైతే న్యాయమైన వాటా లేదో అది తీసుకొస్తారనేసి వీళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెడితే, వీళ్ళని ఆఫీసర్స్గా మరి అపాయింట్ చేస్తే, రాజ్యాంగబద్ధంగా 75 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసర్సు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు విఫలమయ్యారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వమని ఇప్పటి వరకు ఇవన్నీ అనుభవించి ఈ పొజిషన్స్లో ఉండి చేయలేని వారిని వెంటనే తొలగించి ఒక కొత్త తరానికి, డాక్టర్లకు, ఇంజనీర్లకి, లాయర్లకు, ఆఫీసర్లకు, ప్రొఫెసర్లకు అవకాశం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. రాహుల్ లెడ్ ఆపోజిషన్ జాయిన్స్ ఫార్మర్ స్టిర్ అట్ జంతర్ మంతర్ ఢిల్లీ. రాహుల్ గాంధీ నాయకుడుగా ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి రైతులకు మద్దతుగా, రైతులకు, దేశానికి, ప్రజలకి వ్యతిరేకమైన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయమని, మరి కిసాన్ సంసద్ని, కిసాన్ పార్లమెంటుని, మాక్ పార్లమెంటుని, కాలా కానూన్, నల్ల చట్టాలని, రైతులకు, వ్యవసాయానికి విరుద్ధమైన నల్ల చట్టాలని రద్దు చేయండి అని చేసిన ధర్నాని మేము స్వాగతిస్తున్నాము. ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నం బూరగా, ఏపీఎఫ్ అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ దీన్ని స్వాగతిస్తున్నది. రైతులకు మేము మద్దతు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో మరి కనకదుర్గమ్మ గుడి దగ్గర, కనకదుర్గ బ్యారేజ్ దగ్గర, కనకదుర్గ బ్రిడ్జ్ దగ్గర, కృష్ణా నది దగ్గర బ్రిడ్జ్ దగ్గర, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరే మేము రైతులకు మద్దతుగా, మరి ఆంధ్రప్రదేశ్ రైతులకు, మరి దేశ రైతులకు మద్దతుగా మేము కూడా ధర్నా చేయబోతున్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 మంది ఎంపీలు ఈ వ్యవసాయ చట్టానికి వేసిన బిల్లు ఓటును మీరు వెనక్కి తీసుకోమని ఆంధ్రప్రదేశ్ రైతుల భూములను, ఆంధ్రప్రదేశ్ రైతులు పండించిన పంటకు లాభదాయకమైన ధర నిర్ణయించే అధికారాన్ని, మరి దేశాన్ని, రాష్ట్రాన్ని, రైతులను దోచుకుంటున్న వ్యాపారవేత్తలకు ఇవ్వొద్దని, వాళ్ళ చేతుల్లో పెట్టొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్ రియల్ ఎడ్యుకేషన్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్, ఈ క్లాసులు కోవిడ్ వల్ల 2 సంవత్సరాల నుంచి జరగట్లేదు. 95% ఇచ్చేసి పాస్ చేస్తున్నారు. క్లాసులు జరగట్లా. ఆ క్లాసుకి కావాల్సిన జ్ఞానం విద్యార్థులకు అందట్లేదు. ఇంకో పక్క గ్రామాల్లో ఇంటర్నెట్ లేక ఆ విద్యార్థులు వెనకబడిపోయారు. మరి పేదవాళ్ళు ఇంటర్నెట్ లేకుండా, మొబైల్ స్మార్ట్ ఫోన్స్ లేకుండా, ల్యాప్టాప్స్ లేకుండా వాళ్ళు వెనకబడిపోయారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రధాన రోగం ఈ కుల వ్యవస్థ. ఈ కులాల వారీగా మనుషుల్ని విడదీసి ఈ ఉమెన్ కింద ఉండాలనేసి, ఎస్సీ ఎస్టీలు బీసీలు కింద ఉండాలని, ఓసీ శూద్రులు కింద ఉండాలనేసి, మరి యూరోషియన్స్ పైన ఉండాలని చెబుతున్న ఈ వ్యవస్థలో ఇదే మళ్ళీ కోవిడ్ వల్ల విద్యా విధానంలో పేదలు విద్యకు నిరాకరించబడ్డారు, డిగ్రేడెడ్ చేయబడుతున్నారు. సమాన మేలిమి విద్య అందించాలని మరి విద్యా మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను, తల్లిదండ్రులను, మరి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరినీ సమాన మేలిమి విద్యతో సంరక్షించాలని, విద్యా మాఫియా నుంచి కాపాడాలనేసి 36 మంది ఎంపీలు కూడా దీని మీద మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. రివైజ్ క్యాప్ ఆన్ స్ట్రీట్ వెండర్స్, మరి బజారు రోడ్ల మీద అమ్ముకుంటున్న వ్యాపారవేత్తల మీద పరిధిని ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదనే పరిధిని రివైజ్ చేయాలని మరి ఈ పార్లమెంటరీ ప్యానెల్ చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తూ, 10 లక్షల వరకు వీళ్ళకి ఇస్తున్న లోన్లు కూడా మేము స్వాగతిస్తూ, అందరికీ లోన్లు ఇచ్చే విధంగా ఫైనాన్స్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ బొగ్గన ఏర్పాటు చేయాలనేసి, ఈ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు యువకులందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వ సిస్టమ్ మార్చాలనేసి మేము డిమాండ్ చేస్తూ, అప్పటి వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్న ఈ రోడ్ల మీద మరి ఈ సరుకులు, మరి వస్తువులు అమ్ముకుంటున్న వాళ్ళకి మరి 10 లక్షల లోన్లు ఇప్పించాలనేసి, వాళ్ళ మీద దోపిడీ, మరి మున్సిపల్ ఉద్యోగస్తుల లంచగొండితనాన్ని, పోలీసుల లంచగొండితనాన్ని, దౌర్జన్యాన్ని కూడా ఆపాలి అని, వాళ్ళకి సంరక్షణ కల్పించాలని, వీళ్ళు సంపాదించిన దాంట్లో నీతిగా, న్యాయంగా, మరి ధర్మంగా ట్యాక్స్ కూడా కట్టాలని మేము పిలుపునిస్తాం. రైల్వేస్ ఇన్వైట్స్ బిడ్స్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. ఐసీఎఫ్ చెన్నై ఉంది, రాయంపాడు వర్క్షాప్ ఉన్నది,
ఇంకా పబ్లిక్ సెక్టారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ హైడ్రోజన్ ట్రైన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ 84 కోట్లకు బిడ్లు మరి పిలవటాన్ని మేము ఖండిస్తున్నాము. రైల్వేలోనే ఈ హైడ్రోజన్ ట్రైన్ తయారు చేసుకోవాలని, రైల్వేకి సంబంధించిన కావాల్సిన సమస్తము దేశంలోనూ ఉత్పత్తి చేసుకునే విధంగా మరి రైల్వే డిపార్ట్మెంటే రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చి మరి దీన్ని చేయాలి అనేసి, ఈ బిడ్స్ వేయటాన్ని ఆపాలి అనేసి, అదేవిధంగా రైల్వేలో కూడా మరి ఎక్సాజరేటెడ్గా ఆకాశానంటే జీతాలు ఇవ్వటం మానేయాలి అనేసి, ఈ యూరోషియన్స్ యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా రైల్వేలో తగ్గించి అన్ని కులాలకి అన్ని రాష్ట్రాలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా ఉద్యోగస్తుల్లో కూడా నియమ నిబంధనలను సరళింపును చేయాలనేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. నో ఇల్లిసిట్ లైవ్ ఎట్ కాస్ట్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్. సమాజంలో భార్యాభర్తలు కలిసి జీవించటం ధర్మం. ఇది కోర్టు చెబుతున్నది, ఇది రాజ్యాంగం కూడా ఇస్తున్నది. అంతేకాని మేము ఇతరులతో ఉంటాము, జీవిస్తాము అన్నది తప్పు. అలాంటివి జరగకూడదు అని ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని. మరి మ్యారిటల్ రేప్ కెన్ బి గ్రౌండ్ ఫర్ డైవోర్స్. భార్యకి ఇష్టం లేకపోయినా మరి శారీరకంగా కలవటాన్ని, బలవంతంగా కలవటాన్ని మరి విడాకులు తీసుకోవడానికి అర్హతగా చెప్పినందుకు ఇది మగవాడు చేస్తున్న దుశ్చర్య అని దీన్ని ఖండించిన హైకోర్టుని, మరి దీనికి సానుకూలంగా స్పందించిన జడ్జి గారిని కూడా మేము స్వాగతిస్తూ, ఇది మహిళల యొక్క విజయం అని, ఇది మహిళలకు సమానత్వము, మహిళలకు యొక్క హక్కులను కాపాడే విధమైన తీర్పు అని మేము దీన్ని స్వాగతిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మహిళా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. భార్యకైనా ఇంట్లో గృహహింస జరగకూడదు, ఆమెకు ఇష్టం లేకుండా శారీరక సంపర్కం జరగకూడదు. ఇది క్రూయాలిటీ, ఇది కక్షసత్వము, ఇది అమానవీయము, ఇది అమానవీయము, ఇది హింస, ఇది హింసాత్మకము. ఇది జరగకూడదని మేము ప్రజలందరికీ, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ సూచిస్తున్నాము. మహిళలారా, మీ హక్కులను మీరు కాపాడుకోండి. మీ హక్కుల కోసం మీరే నిలబడాలి, మీరే గర్జించాలి. పురుషులారా, మీరు మనుషుల్లాగా, బుద్ధుడిలాగా ప్రేమతో, బుద్ధుడిలాగా నీతిగా, బుద్ధుడిలాగా జ్ఞానంతో బతకడానికి ఆరంభించమని మేము పిలుపు. ట్రీటింగ్ వైఫ్స్ బాడీ యాజ్ సంథింగ్ ఓనింగ్ టు హస్బెండ్, కమిటింగ్ సెక్సువల్ యాక్ట్ అగెన్స్ట్ హర్ విల్ ఈజ్ నథింగ్ బట్ మ్యారిటల్ రేప్. ఆమెకు ఇష్టం లేకుండా శారీరకంగా కలవటం కానీ, ఆమె ఇది మొగుడు యొక్క ఏదో ఆస్తిలాగా దౌర్జన్యం చేయటము, ఒక స్నేహితుడిలాగా, ఒక పార్ట్నర్లాగా చూడకపోవటము, సమానంగా చూడకపోవటము, గౌరవంగా చూడకపోవటం, ఇది అజ్ఞానము అని, అసాంఘికమని, ఇది క్రూరత్వం అని, ఇది జంతువుల కన్నా క్రూరమని, పురుషులు మారాలని, మహిళలను, భార్యలని సమానంగా, ప్రేమగా, గౌరవంగా చూసుకోవటం నేర్చుకోవాలని మేము పిలుపునిస్తున్నాం. రైట్ టు రెస్పెక్ట్ హర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇంటిగ్రిటీ encompasses bodily integrity. Any disrespect or violation of bodily integrity is a violation of individual autonomy. ఒక వ్యక్తికి, ప్రత్యేకంగా మహిళకి తన యొక్క సార్వభౌమాధికారానికి భిన్నంగా, మరి ఆమె యొక్క వ్యక్తిత్వానికి, ఆమె యొక్క గుణగణాలకి, ఆమె యొక్క ఆకాంక్షలు, ఆశయాలకి, మరి ఆమె కోరికలకి, ఆమె నిర్ణయాలకి వ్యతిరేకంగా మహిళ మీద శారీరకంగా దాడి చేసిన, మెంటల్గా దాడి చేసిన ఇది నేరస్తమని, ఇది శిక్షార్హమని పురుషులు గ్రహించాలి. ఇది దుర్మార్గమని, ఇది మానవీయం కాదు, ఇది అసాంఘికమని, ఇది క్రూరత్వమని, ఇది జంతువుల కన్నా హీనమని గుర్తెరిగి పురుషులు బుద్ధుడిలాగా, పురుషులు మనిషిలాగా బతకటం ఆరంభించమని, మరి పశువులాగా క్రూరంగా, మూర్ఖంగా, దౌర్జన్యంగా దాడి చేస్తూ భార్య మీద, స్త్రీల మీద బతకటాన్ని ఆపాలి అని మేము పిలుపునిస్తున్నాము. ఇలాంటి క్రియలను కూడా ఒక 12 మంది, 6 మహిళలు కలిసి ఇలా పనులు చేస్తున్న పురుషులను కూడా
పోలీసులు కనుక తగిన చర్యలు తీసుకోకపోతే, కోర్టులు కనుక తగిన చర్యలు తీసుకోకపోతే, మనం ఓటేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా తగిన చర్యలు తీసుకొని మనకు రక్షణ కల్పిస్తకపోతే మనమే తన్ని రక్షణ మనం కల్పించుకుందాం, మనం రక్షించుకుందాం. భార్యకి ఇష్టం లేకుండా భార్యని కలవటం, స్త్రీకి ఇష్టం లేకుండా స్త్రీతో సంభోగం గడపాలి, స్త్రీని అనుభవించాలని చూడటము, ఇట్ ఫాల్స్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయాలిటీ. ఒక స్త్రీ మీద శారీరకంగా, మానసికంగా ఇది క్రూరత్వము. పురుషులు ఇలాంటి క్రూరత్వాన్ని ఆపాలని పిలుపునిస్తున్నాము. మహిళలారా, ఇలాంటి క్రూరత్వానికి మీరు బలి కావద్దు. మీరు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా మరి మీ సార్వభౌమత్వాన్ని, మీ హక్కులను కాపాడుకుంటూ జీవించడానికి మీరు ముందుకు రమ్మని పిలుపునిస్తున్నాం. మరి జడ్జిలు ఏ మహమ్మద్ ముస్తాక్, కౌసర్ ఎడప్పాగాత్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మీరు యురేషియన్స్ లాగా మహిళలను అణచివేయాలని, మహిళలని తక్కువగా చూడటం కాకుండా, మహిళలు యురేషియన్స్ కన్నా తక్కువ, మరి ఓసీ సూదులు, కాపు రెడ్ల కమ్మల కన్నా తక్కువ, బీసీల కన్నా తక్కువ, ఎస్సీ ఎస్టీల కన్నా తక్కువ అని ఇలాంటి సిస్టమ్ కాకుండా మహిళలు కూడా సమానమే. మహిళలు, ఓసీ సూదులు, కాపురెడ్డి కమ్మలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ అన్నదమ్ములే, భారతీయులే. మీరు ప్రేమతో, శాంతితో, సంతోషంతో మరి సమానంగా జీవించండి అని తీర్పునిచ్చిన మరి జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్ని, మరి కౌసర్ ఎడపాగత్ని మేము కృతజ్ఞతలు చెబుతూ, భారతదేశంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్న జడ్జిలు, జిల్లా జడ్జిలు కూడా ఏ విధమైన మార్పు, ఏ విధమైన చట్టపరమైన మహిళా హక్కులను కాపాడే తీర్పులను ఇవ్వాలనేసి పోలీసు శాఖ కూడా, మహిళా శిశు సమృద్ధి శాఖ కూడా, మంత్రిత్వ శాఖలు కూడా దీన్ని అమలు చేయడానికి కృషి చేయాలనేసి 793 ఇప్పుడున్న పార్లమెంట్లోని ఎంపీలందరూ మహిళా బిల్లుకు ఓటేయమని, హిందూ కోడ్ బిల్లుకు ఓటేయమని, మహిళలను సమానంగా చూడటానికి, మహిళల న్యాయమైన వాటాన్ని వ్యవస్థ అంతట్లో వాళ్ళకి ఇవ్వటానికి, మహిళల న్యాయమైన వాటాన్ని ఎమ్మెల్యేలకు, ఎంపీలుగా, మంత్రులుగా వాళ్ళకి 50% ఇవ్వటానికి, జడ్జెస్గా వాళ్ళకి 50% జడ్జి పోస్టులు ఇవ్వటానికి, మరి ఆల్ ఇండియా సర్వీసెస్లో, సిఎంఓలో, రాష్ట్ర కేడర్లో కూడా 50% వాటాన్ని మహిళలకు ఇవ్వటానికి ఒక నూతన చట్టాన్ని తీసుకురమని, హిందూ కోడ్ బిల్లును తీసుకురమని మేము పిలుపునిస్తున్నాము. మహిళలారా, మీరు కూడా ఈ రాజకీయ నాయకులు చేస్తున్న మోసపు వాగ్దానాలు మీరు మోసపోవద్దు. ఇంకా మీ మీద దాడి జరుగుతున్నా, మీ మీద గృహహింస జరుగుతున్నా, మీ మీద, మీ హక్కుల మీద, మీ యొక్క వాటాన్ని ఇవ్వకుండా దోచుకుంటున్న ఈ పాలకులకు మళ్ళీ మీరు ఓటు వేయొద్దు. ఎల్జేడీ లోక్తాంత్రిక జనతా శరద్ యాదవ్, ఎల్జేడీ రత్నం బోరగా, మరి ఏపీఎఫ్గా అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్గా 2024లో పోటీ చేయబోతున్నాం. 50 మంది మీరు కూడా పంచాయతీ ప్రెసిడెంట్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయండి. మంత్రులుగా మీరు రండి, కలెక్టర్లుగా మీరు రండి, ఎస్పీలుగా మీరు రండి, జడ్జిలుగా మీరు రండి. మహిళల యొక్క హక్కులను కాపాడుకుందాం. మహిళలు క్షేమంగా ఉండే విధంగా, గౌరవంగా బతికే విధంగా మంచి వాతావరణాన్ని సృష్టించుకుందాము. 2024 నుంచి మహిళలకు సగభాగం మన ఓటుతోనే తెచ్చుకుందాం, మనం అడుక్కోవద్దు. డెత్ ఆఫ్ ఎ బ్యాడ్ ట్యాక్స్, మరి ఇప్పుడు పన్నుల చట్టాన్ని రద్దు చేయటం, ఇది డెత్ ఆఫ్ బ్యాడ్ ట్యాక్సా, లేకపోతే డెత్ ఆఫ్ మరి పన్నుల రాబడికి ఇది సమాధి, ఇది చావా? ఇది ప్రభుత్వం క్రోనీ కార్పొరేట్స్కి, విదేశీ కంపెనీలు, భారతదేశ ఆదాయాన్ని, వనరులను దోచుకుంటున్న కంపెనీలకి అనుకూలంగా ఈ పన్నుల చట్టాన్ని సవరించిందా అనేది నిపుణులు చర్చించాలి. భారతదేశంలో చట్టం చేసే ఎంపీలు చర్చించకపోవటం, ఆపోజిషన్ పార్టీసు, రూలింగ్ పార్టీసు దేశ ప్రజల మీద, భారతీయుల మీద, యురేషియన్స్కు మీరు బానిసల్లాగా ఈ చట్టం మీద చర్చ జరపకుండా ఈ చట్టాన్ని చేయడానికి బీజేపీ పార్టీని మేము ఖండిస్తున్నాం. ఓం బిర్లాని మేము ఖండిస్తున్నాం. మరి వెంకయ్య నాయుడు చైర్మన్ని, రాజ్యసభ చైర్మన్ని మేము ఖండిస్తున్నాం. వీళ్ళని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, మరి చైర్మన్ని, మరి స్పీకర్ని రీప్లేస్ చేయాలని, మరి నేటివ్ ఇండియన్స్తో, డిఎన్ఏ కార్డ్ ఇండియన్స్తో మరి రీప్లేస్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ చట్టం ద్వారా భారతదేశానికి అన్యాయం చేస్తున్నారా, మరి కోనీ కార్పొరేట్స్కి విందు చేస్తున్నారా అనేది మీరు ఆలోచించాలనేసి పునఃసమీక్షించాలని మేము పిలుపునిస్తాం. డోంట్ వేస్ట్ దిస్ ఉమెన్స్ హాకీ, ఏ స్టోరీ ఆఫ్ అనదర్ ఇండియా. ఏంటి ఈ ఇంకో భారతదేశం ఏంటి?
ఈ ఈ మహిళా హాకీ టీము, భారత టీము సాధించిన విజయం ఏమిటి, మనకిచ్చిన అడాసిటీ ఆఫ్ హోప్, మనకిచ్చిన మంచి జరగబోతుంది అనే ఆశ ఏంటి అనేది మనం చూస్తే, రీచింగ్ ఒలింపిక్ సెమీఫైనల్ రాణి రాంపాల్, వందన కటారియా, గుర్జిత్ కౌర్, సవితా పునియా, సాలిమా తేతే, లాల్రే సియామి సూపర్బ్లీ ఓవర్ అచీవ్డ్. ఈ టీం అంతా వాళ్ళకి మనం ఇచ్చిన దానికన్నా వాళ్ళు ఎక్కువగా సాధించారు కాబట్టి వీళ్ళని అభినందిస్తున్నాం. ఈ బ్రాంజ్ స్లిప్డ్ బై అస్ దిస్ టైమ్ బట్ డ్రీమ్ ఆఫ్ గోల్డ్ టుమారో ఈజ్ నౌ రియల్. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో మనం బంగారు పథకాన్ని సాధించబోతాము అనే ఒక ఆశను మనకి ఇచ్చినందుకు వీళ్ళందరినీ, ఈ మహిళా హాకీ టీముని మనము సన్మానిద్దాం. ఉమెన్ కమ్ ఫ్రమ్ హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మిజోరాం, ఒడిషా, పంజాబ్, ఉత్తరాఖండ్. మెనీ కమ్ ఫ్రమ్ డీప్ పవర్టీ, నిరుపేదత నుంచి ఈ అమ్మాయిలు, ఈ మహిళా హాకీ టీం మెంబర్స్ వచ్చారు. సమ్ ఫ్రమ్ నక్సల్ స్ట్రాంగ్ హోల్డ్స్. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై అన్యాయం చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే సహించలేకుండా నక్సలిజం పెరిగింది. ఆ నక్సలిజం ఉన్న ప్రాంతాల నుంచి ఈ మహిళా హాకీ క్రీడాకారిణులు వచ్చారు. మరి ద రోల్ ఆఫ్ స్కౌటింగ్ స్పోర్ట్స్ టాలెంట్ ఇన్ రూరల్, ట్రైబల్, అదర్ డిప్రైవ్డ్ ఏరియాస్ వేర్ ద హంగర్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఈజ్ ద రాయెస్ట్. మరి ఇలాంటి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి, మరి ట్రైబల్స్ ప్రాంతాల నుంచి మరి ఈ మన హాకీ మహిళా క్రీడాకారిణులు వచ్చారు. ఇది మనకు ఒక కొత్త భారతదేశాన్ని చూపిస్తుంది. హెన్స్ ద డిటర్మినేషన్ టు పే ఈవెన్ ద హైయెస్ట్ ఫిజికల్ టోల్ ఫర్ ఇట్, క్యాచ్ దెమ్ యంగ్. వీళ్ళు యవ్వనులుగా ఉండగానే క్రీడాకారులుగా వీళ్ళని పట్టుకొని వీళ్ళని శిక్షణ ఇవ్వాలని మేము పిలుపునిస్తున్నాము. Only 9,000 boys and girls are currently under training at 189 SAI centers. This infrastructure must be seriously expanded. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, కేంద్ర ప్రభుత్వ మోడీ కూడా ఈ 9,000 ఈ క్రీడాకారుల ట్రైనింగ్లు ఈ SAIలో ఇంకా పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో దీన్ని 10 రెట్లు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ దీని మీద బుగ్గన నిర్మలా సీతారామన్ దీనికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలని మేము పిలుపునిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఎంటైర్ స్పోర్ట్స్ బడ్జెట్ ఆఫ్ 350 million. బ్రిటన్ అయితే అసలు ఒలింపిక్ క్రీడలకే $480 million ఖర్చు పెట్టింది. మరి టోక్యో గేమ్స్కి మాత్రమే అది ఖర్చు పెట్టింది. మరి ఈ క్రోనీ కార్పొరేట్స్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న, రాష్ట్రాన్ని మరి రాష్ట్ర వనరులని దోచుకొని వేల లక్షల కోట్లు సంపాదించుకుంటున్న ఈ వ్యాపారవేత్తలు కూడా CSR అనేసి పన్నులు కట్టకుండా, ఇటు భారతదేశానికి ఇది రాష్ట్రానికి ఉపయోగపడకుండా, ఆ బడ్జెట్లోకి రాకుండా వీళ్ళే దాచుకొని తింటున్నారు. వీళ్ళ బంధువులే ఈ ట్రస్టులు పెట్టుకొని ఈ డబ్బును దోచుకు తింటున్నారు. ఈ క్రీడలకు ఏమైనా ఇచ్చారా అంటే 2%. వీళ్ళు కొన్ని వేల లక్షల కోట్లు ఈ CSR కింద డబ్బులు పక్కకు మళ్ళిస్తున్నారు. ఈ క్రీడలకు ఇచ్చింది 2%. దీన్ని కూడా పెంచాలనేసి స్టార్టింగ్ ఏ ఉమెన్ హాకీ లీగ్, భారతదేశంలో ఒక ఉమెన్ హాకీ లీగ్ను కూడా ఆరంభించాలని మేము డిమాండ్ చేస్తాం. గుడ్ బై టు చోకింగ్ అండర్ ప్రెజర్. మరి ఒత్తిడికి లోను కావటం ఆపుదాం. ప్రపంచంలో అత్యుత్తమైన ఆటగాళ్ళే ఈ ఒలింపిక్ క్రీడలకు వస్తారు. ఈ ఒలింపిక్ క్రీడలన్నీ శారీరకంగా, మెంటల్గా కూడా ఇంపార్టెంట్. మన ప్రత్యూష సుబ్బారావు గారు గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ సైకాలజిస్టు, ఎంతోమంది విద్యార్థులని ప్రోత్సహిస్తున్న, ఎంతోమంది తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న, ఎంతోమంది మరి పడిపోకుండా నిలబెడుతున్న, ఎంతోమంది నాయకులను తయారు చేస్తున్న ప్రత్యూష సుబ్బారావు గారు చెప్పినట్లే అన్కాన్షియస్ మైండ్ ఎఫెక్ట్స్ అవర్ డైలీ బిహేవియర్. మన మైండ్ని మేనేజ్ చేసుకోవాలని ప్రత్యూష సుబ్బారావు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రులకి, ఈవెన్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా చేరవేర్చాలని, ట్రైనింగ్లు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్. ఈ మైండ్ మేనేజ్మెంట్ ఎలా 'స్కిల్ దట్ ఈజ్ ఎన్కోడెడ్ ఇన్ ప్రొసీజరల్ మెమోరీ
and start to think about it deliberately using working memory. ప్రత్యూష్ సుబ్బారావు గారు చెప్పినట్లు ఎక్స్పోజర్ థెరపీ జరగాలి. మరి రిపీటెడ్ ప్రాక్టీసింగ్ కూడా మరి క్రీడల్లో ఒలింపిక్స్లో మనం రాణించడానికి ఉపయోగపడుతుంది. నాట్ విల్లింగ్ టు పే టుడే ద కాస్ట్ ఫర్ టుమారోస్ డేంజర్. రేపు జరగబోయే వచ్చే సంవత్సరం జరగబోయే మరి అపాయానికి మనం సిద్ధపడి ఈరోజే జాగ్రత్త పడాలని ఇస్తున్న పిలుపుకి క్రీడాకారులు కూడా, మన రాష్ట్ర నాయకులు కూడా, ప్రత్యేకంగా మూల నివాస నాయకులు కూడా సిద్ధపడాలి. మన క్రీడాకారులు కానీ, మన నాయకులు కానీ, మన విద్యార్థులు కానీ మనం చేయాల్సింది వీ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఆర్గనైజింగ్ కలెక్టివ్ యాక్షన్స్. ఒక టీముగా, కలెక్టివ్గా, ఒక సమాజంగా, ఒక కులంగా మనం అభివృద్ధి చెందడానికి, ఒక దేశంగా, ఒక రాష్ట్రంగా, ఒక జిల్లాగా అభివృద్ధి చెందడానికి, ఒక గ్రామంగా అభివృద్ధి చెందడానికి మనం ఆరంభం వేయాలి, అడుగులు మొదలుపెట్టాలి. ఈ మైండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ప్రిడామినెంట్ ఐడియా ఆఫ్ మెంటల్ హెల్త్ ఈజ్ సీయింగ్ వరల్డ్ క్లియర్లీ, డైల్యూజనల్ హోప్ఫుల్నెస్ దట్ మేక్స్ అస్ ఫంక్షనల్. అడాసిటీ ఆఫ్ హోప్ ఉండాలి. అవును, వచ్చే ఒలింపిక్ క్రీడల్లో మేము రాష్ట్రానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొస్తాము అనే ఒక పాజిటివ్ మైండ్తో, ప్రత్యూష్ సుబ్బారావు గారు ట్రైన్ చేస్తున్న ఒక పాజిటివ్ మైండ్తో మనం ఉండాలి. అవును, 2024లో మూల నివాసి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో తీసుకొస్తాము అనే ఒక పాజిటివ్ మైండ్ ఉండాలి. ఈ క్రీడాకారుల్లో, జిల్లా క్రీడాకారులు, రాష్ట్ర క్రీడాకారులు, యూనివర్సిటీ క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేము ఇస్తున్న పిలుపు, మీ మైండ్ని సిద్ధపరచుకోండి. ప్రత్యూష్ సుబ్బారావు గారిని కూడా కలవండి, ఆయన సేవలను కూడా వినియోగించుకోండి. తల్లిదండ్రులకు కూడా, మరి టీచర్స్కి కూడా మేము ఇస్తున్న పిలుపు ఒకటే, మీ పిల్లలను మీరు నమ్మండి. మీ పిల్లలను మీరు నమ్మితే వాళ్ళు బాగా పెర్ఫామ్ అవుతారు. ఈ ఒలింపిక్ క్రీడల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే జెండర్ కార్డ్. మహిళలు, పురుషులు మనం కనుక చూస్తే మిసోగొని, ఫియర్, masculinity is more fragile, more easily lost than femininity. Consider also that nursing was heterogeneous across genders. ఒకప్పుడు పురుషులే నర్సులుగా ఉండేవాళ్ళు. until Florence Nightingale declared that it was women's profession. ఈరోజు ప్రపంచం అంతా మన కేరళ నర్సులు ఎక్కడన్నా కనిపిస్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ మంది ఉద్యోగ లబ్ధిని పొందుతూ బాగా జీవించగలుగుతున్నారంటే నర్సులు, అసలు నర్స్ అంటే మహిళే, నర్స్ అంటే అమ్మాయిలే అనే ఒక ఖ్యాతిని తీసుకొచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రంలో కానీ ఎందుకు కోడ్ బిల్లును కూడా తీసుకొచ్చి వ్యవస్థ అంతటిలో అమ్మాయిలకి న్యాయమైన వాటాన్ని, మహిళలకు న్యాయమైన వాటాన్ని, మహిళలకు సమానత్వాన్ని ఇస్తే మరి క్రీడల్లో ఏ విధంగా రాణిస్తున్నారో, మహిళా హాకీకి క్రీడాకారులు ఏ విధంగా రాణించారో ఆ విధంగా భారతదేశంలో కూడా జరుగుతుందని మేము తెలియపరుస్తాం. Grit, glory, the game. What made Indian hockey world class? What we need to do now? భారతీయ హాకీని ప్రపంచ ఖ్యాతికి తీసుకొచ్చింది ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇండియాస్ పురుషుల హాకీ టీము, ఇండియాస్ మహిళల హాకీ టీము అప్రిషియేట్ ద గ్రిట్ అవర్ టీమ్ షోడ్. మన మహిళా హాకీ టీము, మన పురుషుల హాకీ టీము చూపించిన గ్రిట్ని మనం భారతీయులందమో, ఆంధ్రులందమో మరి వాళ్ళని అభినందించాలి. ఫ్యాబులస్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. హెడ్స్ కుడ్ హ్యావ్ డ్రాప్డ్ ఆఫ్టర్ సచ్ ఓన్ 4 మ్యాచెస్ ఇన్ ఏ రో. మరి మన టీము 4 మ్యాచ్లను వరుసగా గెలిచింది. ఈ మహిళా టీముగా ఆడిని స్కోర్డ్ ఇన్ ద లాస్ట్ 3 minutes. 3 చివరి నిమిషాల్లో మహిళా టీము మరి గోల్స్ కొట్టి మరి బంగారు పథకాన్ని గెలవగలిగే పొజిషన్కి వచ్చింది. దిస్ డిటర్మినేషన్ కేమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ స్టడీ ఇంప్రూవ్మెంట్. అంచెలంచెలుగా క్రమంగా అభివృద్ధి పడుతూ ఈ టీం వర్క్ని, ఈ క్రీడా నైపుణ్యాన్ని ఈ హాకీ టీం నేర్చుకోవటాన్ని మనం అభినందించాం. ఇది జరగటానికి హాకీ ఇండియా లీగ్, a lot of good players came out of the league. Birendra Lakra, Manpreet Singh, Mandeep Singh, Amit Rohidas, Surinder Kumar, all these players really made a name for themselves in league.
ఈ లీగ్లో నుంచి వీళ్ళు వచ్చారు. ఈ లీగ్ని ఇంకా మనం బలపరచాలని, తగిన ఫండ్ను కూడా ఇవ్వాలని మేము పిలుపునిస్తాం. ఈ స్ట్రాంగ్ నేషనల్ లీగ్ ఒక ముఖ్యమైనది. ఇప్పుడు దాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. లుక్ ఎట్ ద మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ బ్యాకప్, quality of coaches, quality of scientific support staff working behind scenes. Graham Reed is definitely one of top 5 coaches in the ప్రపంచంలోనే గ్రాహం రీడ్ అనే ఆయన మరి గొప్ప మంచి కోచ్ల్లో టాప్ 5లో ఆయన ఒకడు. మరి ఉమెన్స్ టీము జోయిద్ మార్జిన్, జోయిద్ మ్యారిజ్నే, జానెక్ స్కోంఫాన్ coaches. The quality of sports science staff, Robin Arkale for the men's team, Wayne Lombard with the women's team, top drawers. వీళ్ళు చేసిన కృషి, వీళ్ళు ఇచ్చిన టీంకి కంట్రిబ్యూట్ చేసినది గొప్పది. వీళ్ళని మనం అభినందిస్తున్నాం. ఈ 2 మహిళా పురుషుల టీముల యొక్క ఫిట్నెస్ను కూడా వీళ్ళు కాపాడారు. కోచ్లు కాపాడుకున్నారు, క్రీడాకారులు కూడా ఫిట్నెస్ని ఉంచుకున్నారు. ఈ ఫిట్నెస్ ఉండటం వల్లనే హై టెంపోని, ఇంటెన్సిటీని ఈ టోర్నమెంట్ అంతటిలో హాకీలో మహిళా పురుషులు ఉంచుకోగలిగారు. ఈ రోజుల్లో మన మహిళా పురుష హాకీ టీము GPS మానిటర్స్, ట్రాక్ ట్రైనింగ్ లోడ్స్, హార్ట్ రేట్స్, హైడ్రేషను, కిలోమీటర్స్ కవర్డ్, ఫేటిగ్, మరి సోరెన్స్, ఇవన్నీ వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకొని ఇలాగా కష్టపడినందుకు మహిళా క్రీడాకారులను, పురుష క్రీడాకారులని హాకీ టీంను అభినందిస్తాం. మరి ప్లేయర్స్ని కూడా తగినట్టుగానే గమనిస్తూ వాళ్ళని సపోర్టివ్గా ఉంచుతున్న మరి హాకీ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని అప్లాస్ చేస్తున్నాం. ఈ హాకీ మహిళా పురుషులు సాధించింది రిజల్ట్ ఆఫ్ క్యూములేటివ్ ఇంప్రూవింగ్ ఆన్ వేరియస్ ఫ్రంట్స్. కలెక్టివ్గా కలిసి టీమ్గా పనిచేస్తే మూల నివాసి ప్రభుత్వాన్ని కూడా తీసుకురావచ్చు అనే ఒక ఆశని మనకు కూడా కల్పిస్తున్నాయి. ఈ కోచెస్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి మరి లాట్ ఆఫ్ క్వాలిఫైడ్ కోచెస్ రావటం, మరి వాళ్ళు ఎక్విప్డ్ కండక్ట్ ట్రైనింగ్ మోడ్యూల్స్ని కూడా తయారు చేసినందుకు కూడా మేము వాళ్ళని అభినందిస్తాం. చాలా ప్రాముఖ్యమైనది ఈ హాకీ మహిళా పురుషుల భారతీయ మహిళా హాకీ టీము ఒలింపిక్ క్రీడల్లో టోక్యోలో ప్రదర్శన చూస్తే ఉమెన్ ప్లేయర్స్ ఫార్ ఎక్సీడెడ్ ఎవ్రీవన్స్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఎదురు చూసిన దానికన్నా గొప్పగా మన మహిళా హాకీ క్రీడాకారిణులు అమ్మాయిలు ఆడారు. దేర్స్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టోరీస్ ఆఫ్ దీస్ ఒలింపిక్. ఈ అసలు ఒక గొప్ప కథ వీళ్ళది, ప్రతి ఒక్కరిది. సో మెనీ అన్సంగ్ హీరోస్ ఇన్ ద స్క్వాడ్. మన మహిళా హాకీ టీములో మనం కనిపెట్టని, తెలుసుకొని ఒక హీరోలు ఈ మహిళా క్రీడాకారిణులు. వీ టాక్ అబౌట్ రాణి రాంపాల్, సవితా పునియా, వందనా కటారియా, బట్ దేర్ ఆర్ అదర్స్ లైక్ దీప్ గ్రేస్ ఎక్కా, సుశీలా చాను, మోనికా, నవనీత్ కౌర్, నవజోత్ కౌర్, షర్మిలా దేవి, హూ రోజ్ టు అకేషన్. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మంచిగా ఆడిన ఈ మహిళా హాకీ క్రీడాకారిణులు వీళ్ళు మన హీరోలు, మన దేశ హీరోలు. మోడీ జగన్ కాదు హీరోలు, చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మరి నాగ చైతన్య కాదు, మరి జూనియర్ ఎన్టీఆర్ కాదు. వీళ్ళు మన యువతను, మన సమాజాన్ని పాడు చేస్తున్న దెయ్యాలు, అసలైన హీరోయిన్లు వీళ్ళే. వీళ్ళని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుందాము. మరి రాణి రాంపాల్, సవితా పునియా, వందనా కటారియా, దీపా గ్రేస్ ఎక్కా, సుశీలా చాను, మోనికా, నవనీత్ కౌర్, నవజోత్ కౌర్, షర్మిలా దేవి వీళ్ళు సందర్భాన్ని బట్టి మరి వీళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని భారత మహిళా హాకీ టీముని ప్రపంచంలో మన సత్తాన్ని, భారతదేశం యొక్క సత్తాన్ని చాటారు. మూల నివాసుల యొక్క సత్తాన్ని కూడా చాటారు వీళ్ళు. భారతదేశంలో పంచాయతీల్లో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో మరి మనకు సమర్థులు ఉన్నారు. వాళ్ళకి న్యాయమైన వాటాన్ని మన భారతదేశపు జాతీయ టీములో, రాష్ట్రాల టీములో, ప్రపంచ టీముల్లో అవకాశం కల్పించాలి.
Hockey India must capitalize on the new popularity of hockey, promote the game every level, grassroots to national. పంచాయతీ నుంచి జాతీయ స్థాయి వరకు ఈ హాకీ టీముని మరి ప్రోత్సహించాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మండలాల నుంచి జిల్లాలకి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ స్థాయి పోటీలని కండక్ట్ చేయాలనేసి పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కూడా హిందూ కోడ్ బిల్లుని ఇవ్వమని, మహిళలకు సమానత్వాన్ని, న్యాయమైన వాటాని ఇవ్వమని, భారత హాకీ టీము చేసిన ప్రతిభను చూపిన సామర్థ్యాన్ని గుర్తుపెట్టుకొని సిస్టమ్ అంతటిలో జడ్జిలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎడిటర్స్గా, ఆల్ ఇండియా సర్వీసెస్లో, సిఎంఓలో, రాష్ట్ర కేడర్లో కూడా మహిళలకు న్యాయమైన వాటాను, సమానత్వాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ టోక్యో ఒలింపిక్ ఇప్పుడు ప్రపంచాన్ని, భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని పులకింపచేస్తుంది, సంతోషింపపరుస్తుంది, ఒక చైతన్యవంతులుగా మార్చింది. దీని నుంచి మనం ఒక 7 పాఠాలు నేర్చుకుంటే ఏంటో చూద్దాం. ఇవి మామూలుగా ఆటలే కాదు, ఒక రిలాక్సేషన్ని, ఒక ఎంటర్టైన్మెంట్ని ప్రజలకి, మన రాష్ట్రానికి, దేశానికి, మన జీవన విధానానికి కొన్ని లెసన్స్, కొన్ని గుణపాఠాలు కూడా నేర్పించాయి. ఈ 7 పాఠాలు మనం ఈ ఒలింపిక్స్ టోక్యో క్రీడల నుంచి నేర్చుకోవాల్సిన దాంట్లో మొదటిది మెయింటైన్ గ్రేస్, దయకలి. ఈ కాథర్స్ అథ్లెట్ గివింగ్ అప్ an opportunity to go for a solo gold because its Italian opponent was injured. He shared the gold medal with his Italian and ensured that the spirit of Olympics wins. అసలు ఒలింపిక్ క్రీడల యొక్క స్ఫూర్తి ఏంటి, ఒలింపిక్ క్రీడల యొక్క పునాది ఏంటి అంటే, ఈ కాథర్ అథ్లెట్ తన ఇటాలియన్ను మరి గాయపడి మరి అతనే గెలవాల్సింది, ఈ కాథర్ అతను గెలిచాడు కాబట్టి నేను అతనితో పంచుకుంటున్నాను అని ఒక గొప్ప క్యారెక్టర్ని, గుణగణాలని, సుగుణాలను చూపించాడు. ఇది మనకి ఈ క్రీడలు నేర్పించేది. అలాగే జీవితంలో కూడా we should be prepared to share the spoils. You grow in stature when you bring up others with you. You will end being a winner. నీతో పాటు ఇతరులను కూడా ఎదగని, నీతో పాటు ఇతరులు కూడా చదువులో జ్ఞానవంతులు కానీ, నీతో పాటు ఇతరులు కూడా ఉద్యోగంలో అభివృద్ధి కానీ, నీతో పాటు ఇతరులు కూడా బాగుపడని అనే ఒక గుణాన్ని ఈ ఒలింపిక్ క్రీడలు మనకు నేర్పించాయి. ఒలింపిక్ క్రీడలు ఇందులో హాకీ మహిళా పురుషులు మనకు నేర్పించింది ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. మనం టీముగా, మనం ఉమ్మడిగా, మనం కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని మనకు నేర్పించింది. ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ ఒకడు కొడతాడు, ఆ గోల్ కొడటానికి, బాల్ అందించడానికి చాలామంది అతనికి సపోర్ట్ చేస్తారు. మరి ఆపోజిషన్ టీం వాళ్ళు నుంచి తప్పించుకొచ్చి గోల్ను ఆయనకు అందిస్తారు. కానీ గోల్ కొట్టిన వాడు ఒక హీరోగా చలామణి అవుతున్నాడు. ఈ మీడియా, ఈ యురేషియన్స్ కూడా ఒక్కడిని హీరోలుగా తయారు చేస్తున్నది. టీముని 793 ఎంపీలు హీరోలు, 175 మంది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు హీరోలు. ఈ మంత్రి, ఈ సీఎం హీరో కాదు, కింగు కాదు. ఈ దుర్గుణం, ఈ యురేషియన్ మీడియా తీసుకొచ్చిన ఈ దుర్బుద్ధి, ఈ అసాంఘిక, అసంస్కృతిక, మరి అన్కాన్స్టిట్యూషనల్, అన్పార్లమెంటరీ ఈ విధానాన్ని మారిచ్చి టీముగా మనం ముందుకు అభివృద్ధి చెందాం. Similarly in life, a significant portion of your success can be attributed to your team, your family. Acknowledge their role. మన జీవితంలో కూడా మన టీం వాళ్ళు, మన కుటుంబీకులు, మన కొలీగ్స్ చేసిన సహాయం వల్లే మనం విజేతలుగా మరి పైకి వస్తాము. వాళ్ళందరినీ గుర్తిద్దాం, వాళ్ళందరికీ కృతజ్ఞత కలిగి ఉందాము. వాళ్ళందరికీ కూడా మనం పొందే లాభాల్లో, మనం పొందే లబ్ధిలో వాటానిద్దాం. ఇంకొకటి, ఈ ఒలింపిక్ క్రీడలు ఈ మహిళా మరి పురుషుల హాకీ టీం మనకు నేర్పించింది ఏంటంటే, మేక్ ఫ్యూ ఎర్రర్స్. ఏ టీమ్ విత్ ఫ్యూవర్ అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ విల్ విన్. తక్కువ తప్పులు చేస్తే మనం విజేతలమవుతాము. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా విజేతలమవుతాము. రిస్క్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్. సిమిలర్లీ ఇన్ లైఫ్, if you can avoid mistakes like taking disproportionate financial risks, you will most likely end up as a winner. మనం తప్పులు తక్కువ చేసి విజేతలమవుదాము.
మనం తక్కువలు చేసి విజేతలం అవుదాము. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్. మన ఆశయం మీద, మన కర్తవ్యం మీద ఫోకస్ చేద్దాం, కాన్సన్ట్రేట్ చేద్దాం. పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తిని పెడదాము. మరి ఈ ఓన్ గోల్ని వేసుకోవద్దు, మనమే పత్రం చేసుకోవద్దు. మరి ల్యాక్ ఆఫ్ ఫోకస్ని కలిగి ఉండొద్దు, ఫోకస్ కలిగి మనం ఉందాము. సిమిలర్గా ఇన్ లైఫ్, ద లోవరింగ్ యువర్ గాడ్ యూ కుడ్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ ఫ్రాడ్. అలా మనము విక్టిమ్ ఆఫ్ ఫ్రాడ్గా పతనం అవ్వటానికి కాకుండా అభివృద్ధి చెందటానికి, ఎదగటానికి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కలిగి పనిచేద్దాం. ఎంజాయ్ ఎట్ యువర్ లెవెల్. ఇట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ టు బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. జగన్ లాగా అందరూ సీఎంలు కాలేరు, రాయల కిషోర్ బాబు లాగా 15 రోజులు ఎమ్మెల్యే, మంత్రి అందరూ కాలేరు, అందరూ ఐఏఎస్ కొట్టలేరు. అది మాత్రమే జీవితం కాదు. కాబట్టి ప్లే బికాజ్ ఆఫ్ దేర్ ప్యాషన్ ఫర్ ద గేమ్. నువ్వు ఒక ప్యాషన్ కలిగింది, నీ యొక్క ఆశయం ఏంటి, నీ యొక్క ఆసక్తి ఏంటి తెలుసుకొని దానికోసం కృషి చేద్దాం. సిమిలర్లీ ఇన్ లైఫ్, యూ మే నాట్ సెటప్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీని అంబానీలాగా, అదానీలాగా, పెట్రోల్ బంకులో ఉన్న అంబానీ ఇప్పుడు దేశాన్ని శాసించి ప్రపంచంలో ధనికుడైన రీతిగా మనం కాలేకపోవచ్చు. టీ అమ్మిన మోడీ యురేషియన్స్ యొక్క బానిసగా ఈవీఎంల ద్వారా ఓట్లు దొంగిలించి ప్రధాని అయినట్లు కాలేకపోవచ్చు. కానీ యూ కెన్ క్రియేట్ ఏ నిచ్ దట్ కెన్ మేక్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. మన పరిధిలో మనకి చేయగలిగింది మనం కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ పెట్టి చేద్దాం. ఏదో గొప్పలు సాధించలేదు నిరుత్సాహపడవద్దు. మనం సాధించిన దాన్ని మనం శాంతిగా, సంతోషంగా అనుభవిద్దాము. జాయ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, మనం సాధించిన దానిలో జాయ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ మన జీవితం నుంచి మనం తీసుకుందాము. ఈ మహిళా హాకీ, పురుషుల హాకీ భారతదేశ టీం మనకి ఇంకొక గుణపాఠాన్ని, మనకి ఇంకొక సుగుణాన్ని నేర్పించింది. ఏంటంటే ఇన్స్పైర్ అదర్స్. ఇతరులను మనము ప్రోత్సహిద్దాము, ఇతరులకు మనం ప్రోత్సాహాన్ని ఇద్దాము. ద కెప్టెన్ ఆఫ్ టీమ్ ఈజ్ నాట్ నెసరీ ద బెస్ట్ ప్లేయర్. కెప్టెను వాడొక గొప్ప ప్లేయర్ కావక్కర్లా, టీమ్ లీడరు వాడొక గొప్ప జ్ఞాని కావక్కర్లా. బట్ మోటివేటర్ అయి ఉంటే చాలు. మోటివేట్ చేద్దాం, మనతో ఉన్న వారిని మనం మోటివేట్ చేద్దాం. డిమోట్ చేయటం ఆపుదాం. మనతో ఉన్న వాళ్ళని మనం మోటివేట్ చేద్దాం. మన భర్తను మనం మోటివేట్ చేద్దాం, మన పిల్లల్ని మనం మోటివేట్ చేద్దాం, మన భార్యను మనం మోటివేట్ చేద్దాం. మోటివేటర్స్గా మనం ఉందాము. బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ హిస్ టీమ్. మన టీం నుంచి, మన కుటుంబం నుంచి, మన ఆఫీస్ నుంచి, మన బంధుమిత్రుల నుంచి, మన కులం నుంచి, మన ఊరు నుంచి, మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి లెట్ us బ్రింగ్ అవుట్ ద బెస్ట్. మంచిది, ఒక గొప్పదాన్ని, ఒక మంచిదాన్ని మనం మన టీం నుంచి, మనకున్న రిసోర్సెస్ నుంచి తీసుకురావడానికి కృషి చేద్దాం. అసలు లీడరు, కెప్టెన్ అంటే ఏంటి? తప్పులు జరిగితే తను ఆ నిందను తీసుకోవటం, మరి విజయం వస్తే, మరి రాణిస్తే ఇది టీం వర్క్ అని మన వారిని కలుపుకొని వెళ్ళటం. 7వదిగా డౌన్ బట్ నాట్ అవుట్. మనం ఆగిపోవచ్చు, ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ మనం బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ ర్యాంకరే ఐఐటికు మెడికల్ సీట్లోనో, ఐఏఎస్లోనో, మరి గ్రూప్ 1లోనో, క్రీడల్లోనో కాదు. మనం కూడా ఆ టీంలో ఉంటాం. ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, జడ్జిలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులు అవ్వకపోతే అది పెద్ద తప్పేం కాదు, పాపమేం కాదు, లోపమేం కాదు అనే భావన మనం కలిగి ఉన్నాం. ఇన్ సెన్స్ ఆఫ్ టర్నింగ్ ద గేమ్ అరౌండ్ యువర్ ఫేవర్. మన ఫేవర్గా వచ్చేంత వరకు మనం ఎదురు చూద్దాం. మన కర్తవ్యాన్ని, మన విధులను మనం మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణశక్తితో చేద్దాం. మరి ప్లేయర్స్ అండ్ టీమ్స్ డూయింగ్ ఇంపాసిబుల్ త్రూ షీర్ గ్రీట్ని కలిగి ఉన్నాం. వాళ్ళు అసాధ్యమైన భారతదేశపు ఈ హాకీ టీముకి సుసాధ్యం చేశారు, మెడల్ తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళారు. ఆ విధంగా మనం కూడా కృషి చేద్దాం, కృషి చేయాలి. యురేషియన్స్ పని చేయకుండా ప్రార్థనలు చేయటము, పూజలు చేయటము, చందాలు అడుక్కోవడంతో మన దేశాన్ని భ్రష్టు పట్టించారు.
మనది భారతదేశము పనిచేసే దేశము, వ్యవసాయం చేసే దేశము. మనం పని చేస్తేనే భోజనం చేస్తాం. ఆ విధంగా పట్టుదలతో కృషి చేద్దాం, మన ఆశయం వైపు పయనిద్దాం. పేషెన్స్ కలిగి ఉందాం, పర్సివరెన్స్ కలిగి ఉందాము, కాన్ఫిడెన్స్ కలిగి ఉందాము. మన ఎబిలిటీ మీద నమ్మకంతో మనం ముందుకెళ్దాము. మనం అప్పుడు విజయవంతులు అవుతాము, కష్టాలను అధిగమించగలుగుతాం. కాబట్టి ఈ రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్లో మూల నివాసీల ప్రభుత్వాన్ని, కేంద్రంలో మూల నివాసీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఈ మహిళా హాకీ క్రీడాకారిణీలు, పురుష హాకీ క్రీడాకారిణీలు ఒక టీముగా ఐక్యంగా ఏ విధంగా అయితే టోక్యో ఒలింపిక్స్లో ఆడారో, ఇప్పుడు మన ముందు 40 నెలలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న డాక్టరు, ఇంజనీరు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ, గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ అందరూ, గ్రాడ్యుయేట్ లీడర్స్ అందరూ, డిగ్రీ చదువుకున్న ప్రతివాడు, మరి రాజ్యాంగం అమలు కోరుకుంటున్న ప్రతి వాళ్ళము, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందాలని కోరుకుంటున్న ప్రతి వాళ్ళము, మరి ఆదేశిక సూత్రాలు బడ్జెట్లోకి, ఆ ప్రభుత్వ పథకాల్లోకి రావాలి, ప్రజలకు అవి అందాలి అని కోరుకుంటున్న ప్రతి వాళ్ళము ఉమ్మడిగా పనిచేద్దాం. ప్రతి జిల్లాలో ఒక టీముగా పనిచేద్దాం. 13 జిల్లాల టీము కలిసి రాష్ట్ర టీముగా పనిచేద్దాము. ఆంధ్రప్రదేశ్లో 2024లో మరి హాకీ టీము లాగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము. దేశంలో కూడా మూల నివాసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. భారతదేశంలో 1947లో అధికార బదిలీ జరిగింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. బ్రిటిషర్స్ అనే ఒక ఇంగ్లాండ్ దేశస్తుల నుంచి యురేషియన్స్ అనే ఇంకో యురేషియన్స్ భారతదేశంలో బ్రిటిషర్స్ లాంటి వాళ్ళు అధికారాన్ని తీసుకున్నారు. భారతీయుల చేతిలోకి రాలేదు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కమ్మోళ్ళైనా, రెడ్లైనా, కమ్మ పార్టీ అయినా, రెడ్డి పార్టీ అయినా ఢిల్లీకి, ఉత్తర భారతదేశానికి భయపడుతున్నది. ఎందుకు? ఉత్తర భారతదేశీయులు 36 మంది ఎంపీల యొక్క మాటను లెక్క చేయట్లేదు. ఎందుకు? ముఖ్యమంత్రి 10 సార్లు పోయినా, 100 సార్లు పోయినా, పాత ముఖ్యమంత్రి 200 సార్లు పోయినా ఢిల్లీలో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాల హామీలు ఎందుకు అమలు రాలేదు? ఇంకా ఎందుకు? నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, వెంకయ్య నాయుడు వైస్ చైర్మన్గా ఉండి, ఉపరాష్ట్రపతిగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి మేలు చేయలేకపోతున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో, భారతదేశంలో భారతీయులమైన మనకి స్వతంత్రం లేదు. భారతీయులమైన మనం సహోదరులం, భారతీయులమైన మనం ఈ దేశపు మూల నివాసులము. ఈ భూమి మనది, ఈ భారత భూమి మనది, ఈ ఆంధ్ర భూమి మనది. భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు, రెడ్లు, కమ్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మతం మారిన మైనారిటీసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళందరూ భారతీయులు. వీళ్ళందరూ భారత పీఠికలో చెప్పినట్లు ఫ్రాటర్నిటీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బ్రదరన్స్. వీళ్ళు మూల నివాసీలందరూ బ్రదరన్స్. ఈ మూల నివాసీలని ఆల్ ఇండియా సర్వీసెస్లో జడ్జెస్గా, మరి పార్లమెంట్లో యురేషియన్స్ దురాక్రమించి మన హక్కులను కాలరాస్తున్నాడు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో సమానత్వం లేకుండా అడ్డుకుంటున్నారు. మరి అన్ని కులాలకు న్యాయమైన వాటా లేకుండా, అన్ని రాష్ట్రాలకు న్యాయమైన వాటా లేకుండా, అన్ని జిల్లాలకు న్యాయమైన వాటా లేకుండా, అన్ని మండలాలకు న్యాయమైన వాటా లేకుండా 175 మంది ఎంపీల వాటాను సీఎం దురాక్రమిస్తున్నాడు. యురేషియన్స్కు బానిస మైండ్ ఉండి మరి 793 మంది ఎంపీల హక్కులను ఒక ప్రధాని దురాక్రమించి యురేషియన్ మైండ్తో పాడు చేస్తున్నాడు. బుద్ధుడి మైండ్ను మనం కలిగి, అంబేద్కర్, పూలే మైండ్ను మనం కలిగి, మరి జయప్రకాష్ నారాయణ గారు లాంటి మరి వాళ్ళ మైండ్ను మనం కలిగి, అందరికీ న్యాయమైన వాటా, 793 ఎంపీలకి న్యాయమైన వాటా, 175 మంది ఎమ్మెల్యేలకి న్యాయమైన వాటా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే ఒక నూతన వ్యవస్థను 2024లో మన ఓటుతో మనం తెచ్చుకుందాం. ప్రజలారా, మీ ఓటును మీ తరపున పోటీ చేస్తున్న మీ డాక్టర్లకు, మీ ఇంజనీర్లకు, మీ లాయర్లకు, మీ ఆఫీసర్లకు, మీ ప్రొఫెసర్లకు, మీ స్కాలర్లకు ఓటేయండి. మీరందరూ రండి నాయకత్వానికి అని పిలుపునిస్తున్నాం. RBI sees inflation rising but holds rates to fuel growth. అభివృద్ధిని పెంచడానికి ఇన్ఫ్లేషన్ పెరిగినా పర్వాలేదనే RBI నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఇది యురేషియన్స్ మెంటాలిటీ. క్రోనీ కార్పొరేట్స్ వాళ్ళ అభివృద్ధి కాదు మనకు కావాల్సింది. భారతదేశపు అభివృద్ధి కావాలి మనకి. భారతీయులందరి, ఓటర్లందరి అభివృద్ధి మనకు కావాలి. Decided to keep the policy repo rate unchanged at 4%, raising the inflation forecast to 5.7%. 5.7% ఇన్ఫ్లేషన్ ఉంటే తప్పు కదా?
దానికి ప్రజలందరికీ మేలు, మెజారిటీ ప్రజలకు మేలు కలిగే విధమైన పాలసీలు చేయాలనేసి ఆర్బీఐలో ఆఫీసర్స్ని కూడా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్ని రాష్ట్రాలకు అన్ని కులాలకు న్యాయమైన వాటా ఇస్తే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయని కూడా మేము సూచిస్తున్నాం. వన్ మెంబర్ జేఆర్ వర్మ ఓటెడ్ అగెనెస్ట్ దిస్ డెసిషన్ ఆఫ్ ఆర్బీఐ. వీఆర్ అప్రిషియేటింగ్ జేఆర్ వర్మ. జేఆర్ వర్మ గారు థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది మాకు కావాలనేసి, పార్లమెంట్లో మీలాంటి వాళ్ళు కావాలి, ఆల్ ఇండియా సర్వీసెస్లో మీలాంటి వాళ్ళు కావాలి, కోర్టుల్లో మీలాంటి వాళ్ళు కావాలని, మీడియాలో కూడా మీలాంటి వాళ్ళు కావాలని మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాస్టర్ కార్డు భారతదేశపు మరి చట్టాలని కంప్లై చేయకుండా వ్యవహరించడాన్ని ఆర్బీఐ అరికట్టిందని మేము స్వాగతిస్తూ, మాస్టర్ కార్డ్ అయినా ఎంఎన్సీలైనా భారతదేశపు చట్టాలకి లోబడి పనిచేయమని మేము పిలుపునిస్తున్నాం. ఎంపీలందరూ కూడా ఈ దిశగా ఎంఎన్సీస్ అయినా ఎవడైనా కూడా పబ్లిక్ సెక్టార్స్ గవర్నమెంట్ సెక్టార్కి ప్రాధాన్యం ఇవ్వండి, దిగుమతులను ఆపండి, ఎగుమతులను పెంచండి, ప్రజలందరికీ ఉద్యోగాన్ని కల్పించండి, రైతు పంటకు పండించిన వాడికి పంటకు లాభదాయక ధర వచ్చే విధంగా చూడండి, మహిళలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా చూడండి. సెబీ లుక్స్ టు డూ అవే విత్ ప్రమోటర్ కాన్సెప్ట్. బోర్డ్ గివ్స్ నాట్ టు షిఫ్ట్ టు పర్సన్ ఇన్ కంట్రోల్ ఫ్రమ్ ప్రమోటర్. ఈ ప్రమోటర్ని తీసేస్తే పర్సన్ ఇన్ కంట్రోల్ అని పెట్టి ఎవరిని బాధ్యుడు కాకుండా లోన్ లెగ్గొట్టినా పన్నులు కట్టకపోయినా తప్పించుకోవడానికైతే ఈ చట్టం ఇది దుర్మార్గము, ఇది సెబీ చేస్తున్న తప్పు. కాబట్టి నిపుణులతో, ఇప్పుడు పివి రమేష్ గారు లాంటి నిపుణులు, కె సుజాత గారు లాంటి నిపుణులు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి నిపుణులు, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి నిపుణులు, కాకి మాధవరావు గారు లాంటి నిపుణులు, రత్నప్రభ, ప్రదీప్ చంద్ర, మరి విద్యాసాగర్ గారు, మరి ఛాయారతన్ గారు లాంటి, మరి ప్రొఫెసర్ చలం గారు లాంటి, మరి ఐనాక్ గారు లాంటివి, మరి విఎన్ గారు లాంటి, కంచె ఐలయ్య గారు లాంటి నిపుణులను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ సెబీ తీసుకునే నిర్ణయాలు కానీ ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు కానీ ఉండాలనేసి, ఇది క్రోనీ కార్పొరేట్స్కి అనుకూలంగా ఉండకూడదనేసి, మరి ఈ లోన్లు ఎగ్గొట్టే వాళ్ళు, పన్నులు ఎగ్గొట్టే వాళ్ళకి ఇది ఈ సెబీ నిర్ణయము మరి దాచుకోవటానికి పారిపోవటానికి కాకుండా వ్యవస్థలో అందరికీ న్యాయమైన వాటాకి మెజారిటీ ప్రజలకు అనుకూలంగా ఉండే విధమైన నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 50% ఆఫ్ అమెరికన్స్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. అమెరికా ప్రభుత్వం 50% మందికి వాళ్ళ ప్రజలకి వ్యాక్సినేషన్ ఇచ్చింది. భారతదేశము, ఆంధ్రప్రదేశ్ 10% ఇచ్చింది, ఇంకా 90% ఇవ్వాలి. దీని మీద బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఈ డిసెంబర్ లోపు 100% వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా, ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా, మెడికల్ మాఫియా నుంచి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని 175 మంది ఎమ్మెల్యేలారా మెడికల్ మాఫియాకి ఎదిరించండి, మెడికల్ మాఫియాని సమాధి చేయండి. 793 ఎంపీలారా, 793 భారతదేశంలో ఎంపీలారా, మెడికల్ మాఫియాకి మీరు భయపడొద్దు. మగోళ్ళలాగా, భారతీయుల్లాగా, మూల నివాసీల్లాగా మెడికల్ మాఫియాని సమాధి చేయండి. సమాన మేలిమి వైద్యం ప్రజలందరికీ అందించండి. వెంటనే త్వరలో డిసెంబర్ లోపే 100% వ్యాక్సినేషన్ అందరికీ ఇప్పించండి. G7 బ్లేమ్ ఇరాన్ ఫర్ ట్యాంకర్ అటాక్. ఈ గ్రూప్ ఆఫ్ 7 వెల్తీ ఎకానమీస్ మరి థ్రీటనింగ్ ఇంటర్నేషనల్ పీస్ సెక్యూరిటీ అని ఇరాన్ చేసిన దాడిని ఖండించినవి. అంతర్జాతీయ శాంతిని, అంతర్జాతీయ రక్షణకి విరుద్ధంగా ఇరాను ఈ యుద్ధం చేయటం, బాంబులేయటాన్ని, ట్యాంకర్ మీద బాంబులేయటాన్ని మేము ఖండిస్తున్నాం. ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నంబోరుగా ఖండిస్తున్నది. మరి justification for this attack said the statement issued by current of G7 chair Britain. ఈ G7 చైర్ చేసిన బ్రిటన్ ఇచ్చిన యొక్క డిక్లరేషన్ని మేము స్వాగతిస్తున్నాము, సమర్థిస్తున్నాము. ఈ ఇరాన్ డ్రోన్ ప్రొడ్యూస్డ్ బై ఇరాన్ ఈ దాడి చేసింది. ఈ ఇరాన్ ఇలాంటి చర్యలు మానుకొని బుద్ధుడిలాగా శాంతిగా, బుద్ధుడిలాగా ప్రేమగా, బుద్ధుడిలాగా నీతి జ్ఞానంతో వ్యవహరించాలనేసి ఇరాన్ ప్రజలకు, ఇరాన్ ప్రభుత్వానికి, ఇరాన్లో ఉన్న మరి ఈ టెర్రరిస్టులకు కూడా మేము పిలుపునిస్తున్నాము. మానవత్వం కావాలి. ప్రపంచమంతా మనిషి శాంతిగా, సంతోషంగా, సమాధానంతో, గూడు గుడ్డ సమృద్ధిగా, క్షేమకరంగా జీవించే విధంగా వాతావరణం కావాలి, కానీ యుద్ధాలు కాదు. బుద్ధుడిలాగా శాంతిని కోరుకుందాము. యురేషియన్స్ లాగా యుద్ధాలు వద్దు మనకి. ముగింపుగా ఈ టోక్యో ఒలింపిక్స్, ప్రత్యేకంగా హాకీ
వాళ్ళు భారతదేశానికి, భారతీయులందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ప్రత్యేకంగా ఇస్తున్న ఒక ప్రేరణను మళ్ళీ ఒకసారి చూద్దాం. డిడ్ నాట్ విన్ మెడల్, మనం గోల్డ్ మెడల్ సాధించలేదు, బట్ వీ అచీవ్డ్ సంథింగ్ బిగ్గర్ యాజ్ ఎ టీమ్. అయినా కూడా ఒక టీముగా ఒక గొప్పది సాధించాము అని మరి ఈ కోచ్ మ్యారిజ్నేట్ చెప్తున్న దాన్ని మేము సమర్థిస్తున్నాము, మేము ఆయన్ని అభినందిస్తున్నాము. ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్స్ పెర్ఫార్మెన్స్ ఒలింపిక్స్లో అద్భుతం, అది మనకు ఆదర్శం. మౌలనివాసి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఇది ఒక పాఠం. మన ప్రత్యూష్ సుబ్బారావు గారు చెప్పినట్లు ఇదొక పాఠం. మన మండే నాగేశ్వరరావు గారి భార్య మాధవీలత అధికార పక్షాన్ని ఓడించి, అధికార ధన బలాన్ని ఓడించి, అధికార మజిల్ పవర్ని ఓడించి, ఏ విధంగా అయితే పంచాయతీ ప్రెసిడెంట్గా, పెదకాకాని పంచాయతీ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి మరి సీఎంకు దగ్గరలో ఒక పంచాయతీలో ఆమె గెలిచిందో, ఆమె పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచిందో, ఏ విధంగా అయితే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎక్స్ఎంపీ ఉన్న పంచాయతీ వాళ్ళ స్వస్థలంలో పెదకాకాని పంచాయతీలో మాధవీలత గెలిచిందో, అదేవిధంగా భారతీయ హాకీ క్రీడా మహిళలు మ్యారేజ్నే విజయపదంలోకి నడిపించాడు. మరి మన నాగేశ్వర మాస్టర్ కూడా 2024లో మనము కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మన ప్రభుత్వాన్ని గెలవటానికి, మనం 99 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి, మీ భార్య ఏ విధంగా అయితే పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచిందో 99 మంది ఎమ్మెల్యేలను గెలిపించడానికి మీరు నాయకులుగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాం. ఈ టోక్యో యాత్ర మన మహిళా క్రీడాకారులకి టోక్యో ఒలింపిక్స్ క్రీడలకి వెళ్ళి రావటం అనేది ఒక అసలు నిద్ర నుంచి లేచిన సింహంలాగా తయారు చేసింది మన భారతీయులకు, ఆంధ్రులకు కూడా ఇది ఒక మేలుకొలిపే. ఈ మహిళా హాకీ క్రీడాకారిణులు ఇన్స్పైర్డ్ హోల్ నేషన్, మేక్ ఇండియా ప్రౌడ్. భారతీయులను గర్వకారణంగా మరి మనల్ని ప్రోత్సహించే విధంగా వీళ్ళు ఆడారు ఆటను. దీన్ని అభివృద్ధిపరచాలి, దీన్ని నిర్మించాలి భావితరంలోకి. ఈ హాకీ ఇండియా లీగ్ని ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ప్లే మోర్ ప్రో లీగ్ మ్యాచెస్, కండక్ట్ మోర్ మ్యాచెస్ ఇన్ ఇండియా, ప్లే మోర్ మ్యాచెస్ ఓవర్సీస్, ప్లే మోర్ మ్యాచెస్ ఇన్ స్టేట్స్, ప్లే మోర్ మ్యాచెస్ ఇన్ జిల్లాలు, మండలాల్లో హాకీ పోటీలు, క్రీడా పోటీలు, జిల్లాల్లో క్రీడా పోటీలు, మరి రీజియన్లో క్రీడా పోటీలు, రాష్ట్రంలో క్రీడా పోటీలు, యూనివర్సిటీల్లో క్రీడా పోటీలు జరిపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పొద్దాకల చంద్రబాబు నాయుడుని, టీడీపీని తిరగడానికి 175 మంది వైసీపీ నాయకులు కాలాన్ని వృధా చేస్తున్నారు, మాకు విసుగు పుట్టిస్తున్నారు. ఇది మానుకోండి, క్రీడల్ని ప్రోత్సహించండి, పబ్లిక్ సెక్టార్స్ని ప్రోత్సహించండి. మరి రాజ్యాంగాన్ని అమలు కోరుకుంటున్న వాళ్ళకి అమలు చేసి చూపించండి, మీ వాగ్దానాలను అమలు చేసి చూపించండి, ఆదేశిక సూత్రాల యొక్క ఫలాలు ప్రజలకు అందించి చూపించండి. పొద్దాకలు చంద్రబాబుని, టీడీపీని తిట్టుకొని మీరు అజ్ఞానులుగా, అసమర్థులుగా మా ముందు నిలబడొద్దు, మాకు కోపాన్ని రేపు తెప్పించవచ్చు. ఎవ్రీ గర్ల్ ఇన్ దిస్ టీమ్ హ్యాస్ హర్ ఓన్ స్టోరీ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అమేజింగ్. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా చరబండ రాజు లాంటి వాళ్ళు, ఏబేల్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ జగన్మోహన్ గారు లాంటి వాళ్ళు, మరి డాక్టర్ అంజయ్ గారు లాంటి వాళ్ళు, మరి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఇంజనీర్లు, మా నాగేశ్వర మాస్టర్ లాంటి ఇంజనీర్లు, మరి ఐఆర్ఎస్ సంజీవ్ గారు లాంటి వాళ్ళు, ఓఎన్జీసీ శేఖర్ గారు లాంటి వాళ్ళు, మరి మా ప్రొఫెసరు సూరప్పూడి లాంటి వాళ్ళు, మా అబ్దుల్ నూర్ బాషా గారు లాంటి వాళ్ళు, మరి మా గోవిందు లాంటి వాళ్ళు, మా ప్రత్యూష్ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, మనం కూడా వీఆర్ అమేజింగ్, వీ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీస్. కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు. హోప్ వీ ఇన్స్పైర్ ఎ న్యూ జనరేషన్ టు స్టార్ట్ ప్లేయింగ్ ఎనీ గేమ్. రాజకీయాలు కూడా, మూలనివాసి పార్టీలు కూడా, మూలనివాసి సంఘాలకు కూడా, ఇప్పుడు మనం అనుకున్న నాయకులందరూ, కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళు, మరి డీజీపీ గారు ఎం భాస్కర్ గారు లాంటి వాళ్ళు, మరి డీజీపీ గారు, మరి
బి ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు, మా 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 ఫిలాసాఫికల్ జ్ఞాని ఏ అంగలకుర్తి విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు, ప్రదీప్ చంద్ర గారు లాంటి వాళ్ళు, పివి రమేష్ గారు లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి జ్ఞాని, ధైర్యశాలి, మరి మంచి నాయకుడు, మరి జేడి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ గారు ఎక్స్ జేడి సిబిఐ లాంటి ధైర్యస్తుడు, మంచి ఆఫీసరు, పులి లాంటి ఆఫీసరు, వీళ్ళందరూ ఇన్స్పైర్ చేస్తున్నారు మనం కొత్త తరాన్ని. మనం వీళ్ళ పిలుపుని అందుకుందాము. 2024లో ఆంధ్రప్రదేశ్లో దేశంలో ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రభుత్వాలను తెచ్చుకున్నాం. గుడ్ మార్నింగ్ ఏపీకి పెరుగుతున్న ఆదరణ. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్స్ అందరూ, యువతంతా, రాజ్యాంగాన్ని అమలు కోరుకుంటున్న వాళ్ళందరూ, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని, ప్రత్యామ్నాయ పార్టీలను కోరుకుంటున్న వాళ్ళందరూ ఎక్కువగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకి వందల్లో వేలల్లో మన వ్యూవర్స్ పెరుగుతున్నారు. ఇది మన ప్రజల ఆకాంక్షగా గుర్తిస్తున్నాము. మరి చలో కాకినాడకు పిలిపిస్తున్నాము. చలో కాకినాడలో రాష్ట్ర ప్రముఖ నాయకులు కలిసి 2024లో మనము కొత్త ప్రభుత్వాన్ని, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని, ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్యబద్ధమైన పార్లమెంటరీబద్ధమైన ఒక మంచి ప్రభుత్వాన్ని కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి మనం సిద్ధం కాబోతున్నాము. మరి చలో కాకినాడలో మరి రాష్ట్ర నాయకులు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. మరి చలో బద్వేలు డిసెంబర్లోపు ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికలో అధికార పక్షాన్ని ఓడించడానికి, ప్రతిపక్షం ఆ అసెంబ్లీలో చేయలేని పనిని మనం చేసి చూపించడానికి నిజమైన ప్రతిపక్షంగా, పార్లమెంటరీ విధానంలో ప్రతిపక్షంగా, మరి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రతిపక్షంగా ఒక ఎమ్మెల్యేని మనం బద్వేల్లో గెలిపించుకుందాము. మన తరపున, మూల నివాసీల తరపున, ఓసీ సూదులు, కాపు రెడ్డుల కమ్మల తరపున, బీసీల తరపున, ఎస్సీల తరపున, ఎస్టీల తరపున బద్వేల్లో ఒక ఉమ్మడి మనందరి తరపున ఒకే అభ్యర్థిని నిలబెడదాం. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఓడిద్దాం. సినీ యాక్టర్ను కూడా ఓడిద్దాం. ప్రజాసేవ చేద్దాం. సమానత్వం తీసుకొద్దాం. న్యాయమైన వాటాన్ని తీసుకొద్దాం. ఉద్యోగాలు తీసుకొద్దాం. పంటలకు ధర తీసుకొద్దాం. చలో బద్వేలలో మన ఎమ్మెల్యేని గెలిపించుకుందాం. మన డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, మన ఆఫీసర్ అయినా పోటీకి పెట్టి గెలిపించుకుందాం. ఒక్కడనే పెడదాం. అందరం ఏకాభిప్రాయానికి వద్దాం. చలో విజయవాడ నవంబర్ 26లో రాజ్యాంగాన్ని అమలు చేయండి అని డిమాండ్ చేసే సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాడ్యుయేట్స్ అందరూ తరలి రావాలని పిలుపునిస్తున్నాము. ఈ చలో విజయవాడ నవంబర్ 26కి ఆహ్వానించడానికి సెప్టెంబర్లో కారుయాత్ర జరుగుతుంది. ఈ కారుయాత్ర రోడ్ మ్యాప్ని జిల్లా నాయకులు తయారు చేయాలనేసి, కారున్న వాళ్ళందరూ ఈ 30 రోజులు జరిగే 13 జిల్లాల కారుయాత్రలో పాల్గొనాలనేసి చలో విజయవాడకి ఆహ్వానించడానికి సన్నద్ధం కావాలని పిలుపునిస్తున్నాము. చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగ సభకు ఆహ్వానించడానికి మనకి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, మన జేడీ గారు, లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, మన బిక్కు ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ డీజీపీ గారు, మరి మన కాకి మాధవరావు గారు, మరి ఛాయారతన్ గారు, కె సుజాత గారు లాంటి వాళ్ళు, పివి రమేష్ గారు లాంటి వాళ్ళు, ఏ విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు, రత్నప్రభా గారు లాంటి వాళ్ళు, మరి విఎన్ రావు గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ చలం గారు లాంటి వాళ్ళు, అబ్దుల్ నూర్ బాషా గారు లాంటి వాళ్ళు, మరి మన ప్రొఫెసరు మరి విఎన్ రావు గారు లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప నాయకులు, మరి డాక్టర్ అంజయ్ గారు లాంటి వాళ్ళు, డాక్టరు మన జగన్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు, మన శేఖర్ గారు లాంటి వాళ్ళు, మన సంజీవ్ గారు లాంటి వాళ్ళము, మన రాష్ట్ర నాయకులందరము అక్టోబర్లో చలో విజయవాడ నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు డిమాండ్ చేసే సభకు అక్టోబర్లో బస్సు యాత్రగా 13 జిల్లాలు రాబోతున్నారు. కాబట్టి వీళ్ళని ఆహ్వానించడానికి ఆ జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ, డాక్టర్లు, ఇంజనీర్, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు అందరూ ఒక టీముగా ఫామ్ అయ్యేసి ప్రజలను చైతన్యపరుద్దాము, ఓటును సద్వినియోగపరచుకోమని పిలుపునిస్తానికి ఈ యాత్రకు కూడా సిద్ధపడాలని మేము పిలుపునిస్తున్నాము. 2022లో బూత్కు ఒక 100 మంది టీముని, పంచాయతీకి ఒక 100 మంది టీముని, మండలానికి ఒక 100 మంది టీముని, మరి జిల్లాకు ఒక 100 మంది టీముని, రాష్ట్ర టీములను తయారు చేసుకోవడానికి 2022 12 నెలలు శ్రమిద్దాము. మనమందరం రండి. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు రండి. నాయకుడిగా ముందుకు రండి. భాగస్వాములు కండి పాలకులు అవ్వటానికి. 2023లో పాదయాత్ర చేద్దాం. 13 జిల్లాల్లో
13 నెలలు పాదయాత్ర చేద్దాం. సిద్ధపడండి, శారీరకంగా సిద్ధపడండి, ఆర్థికంగా సిద్ధపడండి, రాజకీయంగా సిద్ధపడండి. మనము 2023లో పాదయాత్రకు సిద్ధపడదాము. 2024లో కేంద్రంలో రాష్ట్రంలో మూలనివాసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ విధానంలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనకు ఆ అధికార దాహం లేదు, పదవి వ్యామోహం మనకు లేదు. రైతుల పంటకు లాభదాయ ధర కొరకు ఓటును వాడుకొని మన మూల నివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాము. మహిళలకు హిందూ కోడ్ బిల్లు, మహిళలకు సమానత్వం, న్యాయమైన ఓటాన్ని తీసుకురావడానికి మనం ఓటును వాడుకొని మన మూల నివాసీ ప్రభుత్వాన్ని 2024 ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో తీసుకొద్దాము. బీసీలకు మండల కమిషన్ రిపోర్టు, బీసీలకు 52% వాటా కావాలి. వ్యవస్థ అంతటిలో బీసీలకు న్యాయమైన వాటా కావాలి. బీసీలకి చదువులో, ఉద్యోగాల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, మంత్రి పదవుల్లో, కోర్టుల్లో న్యాయమైన వాటా 52% వాటా కావాలి. మండల కమిషన్ రిపోర్టు అమలు కావాలంటే మరి మన ఓటును మనమే వేసుకుందాము. బీసీలకు మండల కమిషన్ రిపోర్టు కొరకు మన ఓటును మనం సద్వినియోగపరుచుకుందాము. 2024లో మనం మూల నివాసీ పార్టీల ప్రభుత్వాన్ని కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాము. మరి ముస్లింలకు సహకార కమిటీ రిపోర్ట్ అందట్లేదు. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయి. సమానత్వం, న్యాయమైన వాటా కావాలంటే, మత సమానత్వం కావాలంటే, సిఏఏ రద్దు చేయబడాలంటే మన ఓటును సద్వినియోగపరుచుకుందాము. మన పార్టీల కూటమికే ఓటేసుకుందాము. అత్యధిక ఓటు ప్రజా పార్టీల ఫ్రంట్ APFకి ఓటేద్దాం. LJD పార్టీకి ఓటేద్దాం. LJD పార్టీల కూటమికి ఓటేద్దాము. సహకార రిపోర్ట్ను అమల్లోకి తెచ్చుకుందాము. మనం సమానత్వాన్ని పొందుదాము. మత సమానత్వాన్ని కూడా, మరి సెక్యులరిజాన్ని కూడా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిద్దాము. బీజేపీ, RSS వేరియేషన్స్ తీసుకొచ్చిన ఈ దుర్మార్గాన్ని, మత విభజనని అంతం చేద్దాము. ఈ కుల విభజనని అంతం చేద్దాము, సమాధి చేద్దాము. SC STలకి, ముస్లిమ్స్కి ప్రజాప్రతినిధులు లేరు, బీసీలకు ప్రజాప్రతినిధి లేదు, OC శూద్రులకి ప్రజాప్రతినిధులు ఉన్న యూరేషియన్స్ తంత్రన్నారు చంద్రకోలు పెట్టి, IT ద్వారా, ED ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, మరి ఢిల్లీ పెత్తనంతో వీళ్ళు ఉనికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా ఢిల్లీ వాళ్ళకి యూరేషియన్స్కి ఉనికిపోతున్నారు, దండాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి అయినా, ఎంపీలుగా గెలిచిన, ఎమ్మెల్యేలుగా గెలిచిన. అందుకని వీళ్ళని మనం తూసేసి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తీసుకొద్దాం, ప్రత్యామ్నాయ పార్టీలను తీసుకొద్దాము. ఇక్కడ SC STలకు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ హక్కులు కాపాడలేకపోతున్నారు. వాళ్ళకి రాజ్యాంగ విధులు వాళ్ళు చేయలేకపోతున్నారు. బానిసల్లాగా ఉంటున్నారు. ఒక క్రోనీ కార్పొరేట్ కంపెనీలో ఒక బానిస పనివాడిగా, బానిసల కన్నా హీనంగా వీళ్ళు పడి ఉంటున్నారు. వీళ్ళ ప్రజలను వీళ్ళు మోసం చేస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ వీళ్ళకి ఇచ్చిన హక్కులను వీళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి స్పెషల్ ఎలక్టోరల్స్ వల్ల రావాల్సిన ఫలాలను మనం పొందటానికి, ఈ బానిస ఎమ్మెల్యే, ఎంపీలు 75 సంవత్సరాలు మనకు కలిపిన నష్టాన్ని మనం ఆపటానికి, మన న్యాయమైన ఓటాన్ని, మన సమానత్వాన్ని, మన రాజ్యాంగ ఫలాలను మనం పొందటానికి మన ఓటును వాడుకుందాము. మూల నివాసీ ప్రభుత్వాన్ని 2024లో మనం స్థాపించుకుందాము. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో శాంతిని నెలకొల్పుదాం. సంతోషాన్ని ప్రజలందరికీ తీసుకొద్దాము. జ్ఞానాన్ని ప్రజలందరికీ అందిద్దాము. యాజమాన్యాన్ని ప్రజలందరికీ ఇద్దాము. ఉద్యోగాలను ప్రజలందరికీ ఇద్దాము. సమాన మేలిమి విద్యను ప్రజలకు అందిద్దాం. విద్యా మాఫియాని సమాధి చేద్దాము. సమాన మేలిమి వైద్యం ప్రజలందరికీ అందిద్దాం. వైద్య మాఫియాని సమాధి చేద్దాం. చలో పార్లమెంట్. గుడ్ మార్నింగ్ AP, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసీస్.